హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏఎం రత్నం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే. అంటే మీరు కర్తవ్యం సినిమాకి విజయశాంతి గారిని స్పెషల్గా ఆ క్యారెక్టర్కి ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? ఎంచుకోవడం కాదు, నేను ఆవిడతోటి వర్క్ చేస్తున్నాను, పని చేస్తున్నాను. ఆవిడకి నేను పర్సనల్ అభిమానిగా ఉన్నాను. ఇన్ని సినిమాలు ప్రతి లాంగ్వేజ్లో ఇంతమంది హీరోలు ఉన్నారు. ఒక లేడీ ఓరియంటెడ్ ఇస్తే ఎందుకు ఛాలెంజ్ చేసి నేను ఆ సినిమా తీసాను. బిగ్ హిట్ అయింది ఇండియా మొత్తం, నాట్ ఓన్లీ తెలుగు. విజయశాంతి గారి రేంజ్ మారిపోయింది. లేడీ అమితాబ్ బచ్చన్ అనే టైటిల్ వచ్చింది. అవును. మీరు సడన్గా డైరెక్టర్ అవ్వడానికి కారణం ఏంటండి? 25 days రాజమండ్రి వెళ్ళి ఎంతోమంది స్టార్ క్యాస్ట్ సినిమాని 25 daysలో తీసాను. భానుమతి గారితో చేస్తుంటే అందరు నన్ను నువ్వు పోయి ఫస్ట్ సినిమా భానుమతి గారితో చేస్తున్నా పెద్ద అని చెప్పి అందరూ నన్ను డిస్కరేజ్ చేశారు. జానకి పెళ్లికి ఏనుగులు మందుకుంటూ సామానే కాదురా, వారం రోజులు సంతర్పణ చేస్తాను. సినిమా అయిపోయిన తర్వాత ఆవిడ మెచ్చుకుని సినిమా హిట్ అయ్యాక మా ఇంటికి ఫోన్ చేసి మా మిస్సెస్కి, అమ్మాయి మీ సినిమాలో నాకు మంచి పేరు వచ్చిందని అందరూ ఫోన్లు చేస్తున్నారు అమ్మాయి ఆవిడ ఎన్నో సినిమాలు చేశారు. ఆ ఎన్ఎన్ పిళ్ళై గారి క్యారెక్టర్ని ఎన్టీ రామారావు గారిని అడుగుదాం అనుకున్నాను నేను. అవునా? అంటే ఆయన లైఫ్లో ఆయన నాకు నచ్చిన సినిమా బడిపంతులు, అంత న్యాచురల్గా చేశారు. అవును. సో అలాంటిది మళ్ళీ ఇలా ఈ సినిమా చేస్తుంటే అసలు రామారావు కూర్చొని చేస్తుంటే చరిత్రలో అలాగే అసలు ఖుషి అసలు ఎలా జరిగింది సార్? ఖుషి కథ వినంగానే చెప్పేటప్పుడే క్లాప్స్ కొట్టేశారు. అదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మీరు ఊహించారండి? చేసే పాయింట్ని పర్ఫెక్ట్గా చెప్పాలనేదే మన ఉద్దేశం. అది బాగా మనకే తృప్తిగా వస్తే డెఫినెట్గా హిట్ అవుతుంది. మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన కార్యక్రమాల్లోకి, క్రియాశీలక రాజకీయాల్లోకి ఎందుకు రాలేదండి? క్రౌడ్ పుల్లింగ్ కోసం వీళ్ళు సమీకరణ చేయాలి, జనాన్ని పోగు చేయాలని మాట్లాడుకుంటున్నారు. అరే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ సమీకరణలు ఎందుకు చేయాలి? వాళ్ళు వస్తున్నట్టు అందరికి తెలియాలి. ఫస్ట్ హ్యూజ్ క్రౌడ్ వచ్చారు. అసలు ఆ రోజు మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే తిరుపతిలో టాక్ ఏంటంటే నిన్నటిదావులా ఉంది, ట్రెండే మారిపోయింది. ఇప్పుడు హరిహర నిర్మల్లు బేసిక్గానే మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అసలు బడ్జెట్ ఎంతవరకు వెళ్తున్నది కూడా. ఇది పెద్ద సినిమా. ఒకేగా ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఒక 20 days 30 daysలో కంటిన్యూగా చేసే అయిపోయే సినిమా కాదు ఇది, పీరియడ్ ఫిల్మ్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. రియల్లీ దిస్ ఫెంటాస్టికల్లీ ఏ స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్న ఈ గెస్ట్ 100% పాన్ ఇండియా గెస్ట్. ఎందుకంటే ఆయనతోనే పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ అయినాయి. ఆయన సినిమాతోనే అసలు అకాడమీ అవార్డు ఎంట్రీ అన్న మాట తెలుగు వాళ్ళకి తెలిసింది ఈ వ్యక్తితోనే. సూపర్ స్టార్స్ని క్రియేట్ చేశారు. తద్వారా తను కూడా సౌత్ ఇండియాలోనే కాదు, టోటల్ ఇండియన్ సినిమాలోనే తను కూడా ఒక సూపర్ స్టార్డమ్కి వెళ్ళి నిర్మాతకి క్రేజ్ తెచ్చిన, ఇటీవల రోజుల్లో తెచ్చిన ఏకైక వ్యక్తి పేరు ఎవరైనా చెప్పాలంటే కనుక ఆయన పేరే ఏఎం రత్నం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే. మిమ్మల్ని ఏది చెప్పినా మీకు అతిశయోక్తి కాదు. ఎందుకంటే బికాజ్ మీరు చేసిన ఒక భారతీయుడు కానీ, ఎనీ ఫిల్మ్ తీసుకుంటే ఒకే ఒక్కడు కానీ, అవన్నీ కూడా పాన్ ఇండియా ఫిల్మ్స్ ఆ రోజున. అంటే ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడుకుంటున్నాం పాన్ ఇండియా అని చెప్పి. బట్ ఆ రోజే మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అన్నీ ఒక సోషల్ పర్పస్ ఉన్న సినిమాలు తీశారండి. దానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? అంటే ఈ సోషల్ పర్పస్ అనే కాన్సెప్ట్, ఒక సామాజిక ప్రయోజనం ఉండే సినిమాలనే మీరు తీశారు. భారతీయుడి కరప్షన్ మీద, ఒకే ఒక్కడు, మొత్తం అడ్మినిస్ట్రేషను, దాని మీద దానికి మీరు ఏమైనా చెప్పగలరండి? అంటే సినిమా అనేది మోర్ పవర్ఫుల్ మీడియా. అంటే దేనికి లేని అవకాశం మన సినిమాకు ఉంది. నేను చిన్నప్పటి నుంచి పాత రోజుల్లో చాలామంది
పురాణాలు తెలియని వాళ్ళు చదవని వాళ్ళు కూడా సినిమా ద్వారా సినిమాలో తెలుసుకున్నవే వాళ్ళ మనసుల్లో స్ట్రాంగ్గా, ఎస్పెషల్లీ మా ఇంట్లో మా మిస్సెసే ఉంది. మన తెలుగులో రామాయణ మహాభారతాలు అన్ని పర్వాలు అన్ని పార్ట్లు తీసినంత ఇండియన్ హిస్టరీలో, ఇండియన్ సినిమాలో ఏ లాంగ్వేజ్లో తీయలేదు. ఏ లాంగ్వేజ్లో తీయలేదు. తమిళ్లో వచ్చేలాగే లాట్ కుమారస్వామి, మురుగన్, వాళ్ళకి మురుగన్ శివుడు వాళ్ళ గురించి తీశాను. రామాయణ ఒకే ఒక సినిమా కర్ణ అని తీశారు. కర్ణలో కర్ణుడిగా శివాజీ గారు యాక్ట్ చేశారు, కృష్ణుడిగా ఎన్టీఆర్ గారే చేశారు. చేస్తే కృష్ణుడిగా ఆయనే చేయాలని. సో అలాంటిది ఈవెన్ రామాయణం, భారతం, రామాయణ సాగర్ సీరియల్గా చేసినప్పుడు కూడా మన తెలుగు సినిమాలు చూసి ఎగ్జాంపుల్గా ఆర్నమెంట్స్ కానీ గెటప్స్ కానీ అన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి చేశారు. సో ఎందుకు చెప్తున్నారంటే సినిమా అది అంత ఇన్స్పైర్ చేస్తుంది. సినిమా పాత రోజుల్లో ఎవరన్నా గయల్లా ఉంటే సూర్యకాంత్ అనేవాళ్ళు, కామెడీగా ఉంటే రాణారెడ్డి అనేవాళ్ళు, లేదంటే ఇటువంటి ఈ సినిమాలో గాజులు అనేవాళ్ళు, లేకపోతే ఇటువంటి ఈ హెయిర్ స్టైల్ వాణిశ్రీ గారు ఇలా చూస్తే సో అంత ఇన్స్పైర్ త్రూ సినిమా. సో భగవంతుడు నేను సినిమాలోకి రావడానికి అవకాశం కల్పించినందుకు నా తపన ఏంటంటే మనం నిలబడుతూ జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ త్రూ మీడియా ఏదో ఎంతో కొంత ఊరికి మెసేజ్ చెప్పాలనేది నా ఉద్దేశం. మేబీ తెలీదు, నేను మొదటి నుంచి ఏ సినిమా అంటే ఉట్టిగా ఫైనల్గా ఈ సినిమా ద్వారా ఏం చెప్తావు అనేది కావాలనేదే కాన్సెప్ట్. ఒక పర్పస్ ఉండాలని. ఎందుకంటే కర్తవ్యం సినిమా తీసినప్పుడు కూడా సినిమా చేస్తూ అప్పుడు ఫస్ట్ ఏం చేశా అంటే కథ చేసేటప్పుడు చాలామంది చాలా పోలీస్ సబ్జెక్టులు వచ్చాయి. అవును, అంతా ఈనాడు ఇలాగూ చాలా సినిమాలు వచ్చాయి. ఓ పోలీస్ ఆఫీసర్ పోలీస్ అయ్యి ఏం సాధించాడంటే అతను అట్రాసిటీని ఎదిరిస్తే అదో వాళ్ళ ఫ్యామిలీని చంపేశారు, లేకపోతే అతను ఏం చేయలేక ఈ రిజైన్ హిస్ జాబ్. ఇట్లా కాదు, పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా ఉండాలనే తప్పంతో కథ చేశాం. ఇన్స్పిరేషన్ బై ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ అవర్ కంట్రీ కిరణ్ బేడి. అయితే ఆవిడ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ యాజ్ ఎ లేడీ. సో ఆవిడ ఇన్స్పిరేషన్, ఆవిడ లైఫ్ హిస్టరీ కాదు, ఆవిడ ఇన్స్పిరేషన్ తోటి చేద్దామని ఆవిడనే ఢిల్లీ వెళ్ళి ఆవిడని ఓపెనింగ్ పిలిచి తర్వాత 100 days ఫంక్షన్కి ఆవిడ వచ్చారు. మళ్ళీ నేను దాన్ని హిందీలో తీస్తే హిందీకి కూడా ఆవిడ ఓపెనింగ్కి వచ్చారు. ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ అమితాబ్ బచ్చన్ చేశారు హిందీలో, తేజేశ్వర హిందీలో చేశాం. బట్ ఇక్కడ మనకి మెడ్రాస్లో కూడా ఏవిఎం స్టూడియోకి వచ్చారు. సో అలాగూ ఆ కథ మొదలుపెట్టాం. కానీ ఆ సినిమా జరుగుతున్నంతసేపు క్లైమాక్స్ వరకు కథ వెళ్ళింది, ట్రావెల్ అయింది. కానీ ఏదో ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు, వెల్తీగా ఉంది. మనం ఒక అమ్మాయిని రేప్ చేశారు, దాన్ని ఇంతవరకే అవుతుంది, కానీ ఇది జనరల్ సొసైటీకి ఏం కనెక్ట్ అవ్వట్లేదని ఆ తపంతో నేను వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఒక ప్రశాంత్ నంద అని ఒక ఒరియా డైరెక్టర్ చెన్నైకి షూటింగ్ చేస్తున్నాడు. ఆయన వెళ్ళి కలిసి ఆయన హోటల్కి వెళ్ళి ఆయన కథ చెప్పి మళ్ళీ ఇలాంటి ఒక అమ్మాయిని రేప్ చేసిన ఒక కల్ప్రిట్, ఒక క్రిమినల్, వాడు ఎమ్మెల్యేగా నామినేట్ చేయబోతున్నాడు. అలాంటి వాడు వస్తే దేశ నాశనం అవుతుంది, రాష్ట్ర నాశనం అవుతుందని వాడిని అలా కానివ్వకుండా క్లైమాక్స్ ఎలక్షన్ పెట్టి దాని స్పాన్ పెంచి కర్తవ్యం సినిమా చేశాం. సో దానికి కారణం ఏంటంటే తీసేసి ఉండొచ్చు, అయిపోయింది సినిమా, కానీ ఏదో చెప్పాలనే దీంతో అలాగ మొదటి నుంచి కర్తవ్యం దగ్గర నుంచి. కానీ సార్ చెప్తున్నా, చెప్పండి. అంటే మీరు కర్తవ్యం సినిమాకి విజయశాంతి గారిని స్పెషల్గా ఆ క్యారెక్టర్కి ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? ఎంచుకోవడం కాదు, నేను ఆవిడతోటి వర్క్ చేస్తున్నాను, పని చేస్తున్నాను. ఆవిడకి నేను పర్సనల్ మేకప్ మ్యాన్ కొన్నాను. ఆవిడ డేట్స్, ఆవిడ ఇటువంటి సినిమాలు చేయాలి, సబ్జెక్టులు వినడం, సెలెక్ట్ చేయడం, ఇలాగ ఆవిడతోటే ఉన్నాను. ఇప్పుడు నేను సినిమా చేస్తుంటే తను ఏ కథ చేద్దాం, ఎటువంటి సినిమా చేద్దాం, తనతో చేయాలని డిసైడ్ అయ్యి హీరోయిన్ సబ్జెక్ట్. నాకు ఒక టెక్నీషియన్, ఒక పెద్ద టెక్నీషియన్ తోటి కూడా డిస్కషన్ ఉంది. హీరోయిన్ సబ్జెక్టులు ఎవరు చూస్తారని, ఒక గ్రేట్ టెక్నీషియన్ పేరు అనకూడదు అంటే ఎందుకు చూడరని నాకు అలాగే వాగ్వాదం జరిగింది. నేను చెప్పాను, స్త్రీ లేనిదే పురుషుడు లేడు, శక్తి లేనిదే శివుడు లేడు. ఒక ఐలాండ్లో ఒక ఒంటరికి వదిలేస్తే ఆడు అక్కడ బతకలేడు, పక్కన ఒక అమ్మాయిని వదిలేస్తే లైఫ్ అక్కడే లీడ్ చేస్తాడు. సో స్త్రీ లేనిదే సొసైటీ లేదు, ఎందుకు చూడరు? ఇన్ని సినిమాలు ప్రతి లాంగ్వేజ్లో ఇంతమంది హీరోలు ఉన్నారు, ఒక లేడీ ఓరియంటెడ్ వస్తే ఎందుకు చూడండి? ఛాలెంజ్ చేసి నేను ఆ సినిమా తీశాను. అది
బిగ్ హిట్ అయింది ఇండియా మొత్తం, నాట్ ఓన్లీ తెలుగు. అసలు విజయశాంతి గారి రేంజ్ మారిపోయింది. ఆ సినిమా లేడీ అమితాబ్ బచ్చన్ అనే టైటిల్ వచ్చింది. అవును, అలా వచ్చింది. హిందీలో కూడా అంత బాగా రిసీవ్ చేశారు. హిట్ అయింది. తర్వాత తెలుగు సినిమాని తమిళ్లో డబ్ చేసి వైజయంతి ఐపీఎస్ అని టైటిల్ పెడితే అసలు డైరెక్ట్ 100 days ఆడింది చాలా సెంటర్లో. డబ్బింగ్ సినిమా అంత పెద్ద హిట్ అయింది. దానివల్ల నేను అచీవ్ చేసింది ఏంటంటే, ఒక అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో లేడీస్ ఎక్కువ మంది లేరు తమిళనాడులో. ఇన్స్పిరేషన్ బై వైజయంతి ఐపీఎస్ 300 లేడీ కానిస్టేబుల్ పోస్ట్కి 5000 గర్ల్స్ కేమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. అబ్బా, సో నాకు చాలా హ్యాపీ అయింది, ఒక సినిమా ద్వారా ఎంతమంది ఇన్స్పైర్ చేయగలిగామని. అది కంప్లీట్గా మీ బ్రెయిన్ చైల్డేనండి కర్తవ్యం ఆ కాన్సెప్ట్? డెఫినెట్గా మీ బ్రెయిన్ చైల్డ్. ఇది ఇంట్లో చేయాలనుకోవడం, డిస్కషన్ అయింది మొత్తం. దానికి సహకారంగా పర్చూర్ బ్రదర్స్, మోహన్ గాంధీ, తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమాకి నారాయణరావు అని పనిచేశాడు, తను కూడా పనిచేశాడు. అందరు కలిసి చేసాం. అప్పుడు ఏం జరిగిందంటే, మిస్ మేనకా ఐపీఎస్ అని కొమనాపల్లి గణపతిరావు ఒక సీరియల్ రాస్తున్నారు. ఒక 2-3 సీరియల్ వస్తే చదివాను. చదివి ఆయన ఫోన్ చేశాను, సార్ మీ దగ్గర ఫుల్ స్క్రిప్ట్ ఉందా తీసుకుందంటే, లేదు నేను అప్పుడప్పుడే రాస్తున్నాను అన్నారు. సరే అని, సరే పర్చూర్ బ్రదర్స్ హైదరాబాద్ వస్తున్నారు సార్, వాళ్ళని కలవమంటే మీ దగ్గర ఉంటే చెప్పండి తీసుకుంటాను. వాళ్ళు కలవలేదు. మేము వైజాగ్ వెళ్ళి ఫస్ట్ హాఫ్ వర్క్ చేస్తాం. వస్తే ఇంకా సెకండ్ హాఫ్లో మనం వచ్చాం. ఆయన చెన్నై వచ్చారు, గణపతి గారు వచ్చి, సార్ నేను చెన్నై వచ్చాను కలుద్దాం అన్నారు. అప్పుడు నాతోటి సంజీవి అని మన సంజీవి ఆయన ఉన్నారు. సరే ఆయన గణపతి గారు పిలుస్తున్నారు వెళ్దాం అంటే, లేదు మీరు సపరేట్ కలవండి, ఒకవేళ ఏదన్నా మనం వద్దన్నా రేపు నేను ఎన్నానంటే నేను కాపీ కొట్టేశారు అంటారు అని అంటే, సరే అని నేను మర్చిపోయాను. 2-3 days తర్వాత అతను ఫోన్ చేశాడు, సార్ నేను మన ప్రభాస్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా సూర్యనారాయణ, వాళ్ళ బ్యానర్ పేరు ఏంటి, గోపికృష్ణ మూవీస్కి ఇచ్చేసాను సార్ రైట్స్ అని అన్నాడు. సరే అయ్యో మర్చిపోయాను, నేను కలుద్దాం అనుకున్నాను. సరే పర్లేదని ఆయన ఏం చెప్పారు. తర్వాత ఆయన ఏమన్నారంటే, సార్ నాది కనుక కాపీ కొట్టాలనుకుంటే నేను యాక్షన్ తీసుకుంటాను, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అది అన్నారు. నేను అన్నాను, సార్ అసలు మేము కలవనే లేదు, కథ వినలేదని. అప్పుడు మంది రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ చేసేద్దామని రిజిస్టర్ చేసేసి సినిమా తీసాం. అయిపోయింది. గోపికృష్ణ మూవీస్ వాళ్ళు తీల ఇచ్చానని అతను చెప్పాడు, ఆ రోజు ఇచ్చాడో లేదో కూడా మనకు తెలియదు. తర్వాత సూపర్ హిట్ అయిపోయింది. నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా ఆశయం సినిమా మొదలు పెడుతున్నాను. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి గణపతి గారికి ఫోన్ చేశాను, సార్ రత్నం గారేనా అన్నాడు. అవును సార్ అన్న. నేను నమ్మలేకపోతున్నాను సార్, ఏంటంటే ఇట్లా సుమన్, విజయశాంతి గారు వాళ్ళిద్దరికీ కథ కావాలని వడ్డే బాలాజీరావు వచ్చారు. అంటే ఈ కథ ఎవరికి చెప్పాలంటే రత్నం గారికి చెప్పాలి అని చెప్పారు. నేను ఆయన కథను ఓకే చేయరు అని చెప్పాను. మీరు ఫోన్ చేస్తే నేను నమ్మలేవాడిని, భలేవారు సార్ మీరే అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని చెప్పి రండి అని పిలిచాను. పిలిచి నేను ఇట్లా నెక్స్ట్ సినిమా ఆసియన్ సినిమా చేస్తున్నాను పాలిటిక్స్ బ్యాక్డ్రాప్లో అని చెప్తే, ఆగండి అని అప్పుడు ఆయన ఏది సత్యం ఏదో సత్యం ఒక సీరియల్ రాస్తున్నాను 2 episodes చెప్పాను. ఒక్కోసారి ఏమవుతుంది కోయిన్సిడెంట్, మనకు వచ్చిన థాటే సేమ్ థాట్ ఇంకోటి వస్తుంది, బాగుంది ఇది మరి బాగుందని ఫుల్గా ఉందా సార్ కదా లేదన్నారు. తర్వాత నేను ఈ కథ చేయనా సార్ అంటే, చేయండి వెల్కమ్ అని చెప్పాను. ఆయన కథ చేసి హాస్యం మీకు కర్తవ్యం అంత విజయం సాధించారు కాలేదు. ఏమైందంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది హాస్యంలో, సెకండ్ హాఫ్ వచ్చి పాజిటివ్గా ఒక అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాగా వెంకటేశ్వర దాన్ని అలా సాఫ్ట్గా అలా తీసుకెళ్ళారు. మన డైరెక్టర్ మురళీమోహన్ రావు గారు ఆయన అన్నారు, ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఆ విలన్స్ మీద ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ ఉంటే అదిరిపోయేది, సెకండ్ హాఫ్ ఏంటంటే సాఫ్ట్ అయిపోయింది, పాజిటివ్గా వెళ్తూ తను అలాగే అది ఎదురు చూస్తారు కదా, తనని ఒక హీరోలాగా ఎదురు చూస్తారు కదా, అక్కడ డైవర్ట్ అయింది సెకండ్ హాఫ్ కనుక ఆ విలన్స్ మీద రివెంజ్ అనేది చేసి ఉంటే ఇంకా బాగుండేది. బట్ రామానాయుడు గారి కాపీ చూపించాను అన్నపూర్ణ స్టూడియోలో, ఆయన మెచ్చుకున్నారు, వెల్ మేడ్ ఫిల్మ్ అని. సినిమాగా బాగుంటుంది మీరు చెప్పింది కమర్షియల్. సెకండ్ హాఫ్ లో డైనమిక్స్ లేదు, సెకండ్ హాఫ్ లో ఆ విలన్స్ ఒకసారి ఒక సినిమాలో ఏమవుతుందంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనం టార్గెట్ చేసి రీచ్ అవ్వాలి. ఆవిడ ఓవర్ నైట్లో హీరో అయిపోయింది కదా, అందువల్ల రెమ్యునరేషన్స్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దరికం ఉంది, పెద్దరికం ఫస్ట్ జగద్బాబు గారికి లైఫ్లో ఫస్ట్ హిట్ ఫిల్మ్ 100 days
పెద్దరికం. ఇప్పుడు నేను పొద్దున కూడా ఆలోచిస్తున్నాను, అది ఒక ఇమేజ్ ఉండే హీరోతో చేస్తే మళ్ళీ వర్కౌట్ అవుతుంది. ఒక ఫాదర్ మధ్యన 4 కొడుకులు, ఒక ఫాదర్కి భయపడుతూ ఉండే ఒక కొడుకు ఒకసారి సడన్గా ఫాదర్ని ఎదురు తిరిగి వాళ్ళు చేసిన తప్పేంటి అని మాట్లాడి ఒక న్యాచురల్గా ఉంటుంది. 2 ఫ్యామిలీ రైవల్రీ భానుమతి గారు ఒక ఎన్ఎన్ పిల్లైన వాళ్ళిద్దరితో చేసింది. అప్పుడు సరే అదే కనుక హీరోయిజం పెరిగిన తర్వాత, ఇమేజ్ పెరిగిన తర్వాత తీస్తే వర్కౌట్ అవ్వదు. అవును, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే తన మీదే సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు విజయశాంతి గారి కర్తవ్యం తర్వాత ఆశయం లాగా అవును, ఆవిడ యాక్షన్గా ఉంటే వేరేగా ఉండేది. కానీ మీరు అసలు నార్మల్గా సినిమా మేకరు, విజయశాంతి గారికి మేనేజరు అండ్ ఆవిడ వర్క్ చూడడం, సబ్జెక్టులు వినడం, ఇవన్నీ చేస్తూ కర్తవ్యం తీసి ఆశయం తీసి మీరు సడన్గా డైరెక్టర్ అవ్వడానికి కారణం ఏంటండి? ఒక ఫోర్స్డ్ రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే నథింగ్? యాక్చువల్గా ఓపెన్గా చెప్పాలంటే పెద్దరికం అనే సినిమా ఒక మలయాళం సినిమా. దాన్ని చూశాను నేను, నాకు నచ్చింది. అదే పిల్లయ్య గారు ఒరిజినల్ ఆయనే కదా చేశారు. నచ్చింది, మీకు రైట్స్ కొన్నాను. నేను ఫస్ట్ నాకు నచ్చిన ఒక 2-3 డైరెక్టర్లను ట్రై చేశాను. కోటరామకృష్ణ గారిని అడిగాను, మోహన్ గాంధీ గారు అప్పుడు ఏదో సినిమా చేస్తున్నారు, ముత్యాల సుబ్బయ్య గారు, 2-3 ట్రై చేశాను. ఎవరు ఖాళీగా లేరు. ఖాళీగా లేకపోతే సరే ఇంకా ఏమైనా ప్రియదర్శన్ డైరెక్టర్, ఫాజిల్ వాళ్ళు నువ్వే చేసే అన్నారు. నేను ముందు ఏంటంటే సదాశివరావు అని కోదండరామరెడ్డి గారి దగ్గర చేశారు. ఆయన నా దగ్గరికి వచ్చారు. వచ్చి సార్ సినిమా మేము చూసాం సార్, ఈ రైట్స్ మీరు సురేష్ మూవీస్కి ఇస్తే నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు సార్ అని వచ్చారు నా దగ్గరికి. నేను కొనుక్కొని నేను ఎందుకు ఇస్తాను అని నేను ఇవ్వను అని చెప్పాను. అని తర్వాత నేను ఆలోచించాను, అతన్నే పెట్టి నేను దగ్గరుండి నేను చేయించుకుందామని కూడా అనుకున్నాను. నేను మా ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు దగ్గరుండి చేయించుకునే టైం నీకుంటే నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా అన్నారు. కరెక్ట్ లాజిక్. అంటే సరే అని అసలు నేను అప్పుడు 3 సినిమాలు చేస్తున్నాను. ఒకటి ఆశయం జరుగుతుంది, ఇంకోటి కర్తవ్యం హిందీ జరుగుతుంది. అసలు నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఆ 2 పక్కన పెట్టి 25 days రాజమండ్రి వెళ్ళి ఎంతోమంది స్టార్ క్యాస్ట్ సినిమాని 25 daysలో తీసాను. ఆ తర్వాత ఊటీలో ఒక సాంగ్ 3 days చేశాను, మెడ్రాస్లో ఒక సాంగ్, ప్యాచ్ వరకు ఒక 4, మొత్తం అన్ని కలిపి ఒక 10 days. 35 days సినిమా ఇప్పుడు చూసిన 35 daysలో తీసిన సినిమాలో ఉండదు. అన్ని మెంబర్ ఆఫ్ షాట్స్, అంత ఫాస్ట్గా, అంతమంది ఆర్టిస్టులు, అందరూ సీనియర్స్. అల్లూరి రామలింగ గారు ఉన్నారు, భానుమతి గారు, బాలయ్య గారు, అమృతాపిల్ల బాలయ్య గారు, చలపతిరావు, తర్వాత రామరెడ్డి, తర్వాత చంద్రమోహన్, జగపతి బాబు, అందరూ ఉన్నారు. ఇంతమందిని పెట్టుకొని ఇంత ఫాస్ట్గా ఇంత టైంలో మన పరచూరి వెంకటేశ్వర గారు కూడా ఒక లాయర్ క్యారెక్టర్ వేశారు. రామలింగ గారు, ఇంతమందితోటి అందరూ సీనియర్స్. నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను. భానుమతి గారితో చేస్తుండే అందరు నన్ను, సో నువ్వు పోయి ఫస్ట్ సినిమా భానుమతి గారితో చేస్తున్నావు, అంత పెద్దవాడ అని చెప్పి అందరూ నన్ను డిస్కరేజ్ చేశారు. కానీ నాకు ఆర్టిస్టుల గురించి తెలుసు, సైకాలజీ తెలుసు, అందుకని చేశాను. సినిమా అయిపోయిన తర్వాత ఆవిడ మెచ్చుకుని సినిమా హిట్ అయ్యాక మా ఇంటికి ఫోన్ చేసి, మా మిస్సెస్కి, అమ్మాయి మీ సినిమాలో నాకు మంచి పేరు వచ్చిందని అందరూ ఫోన్ చేస్తున్నారు అమ్మాయి. ఆవిడ ఎన్నో సినిమాలు చేశారు, లెజెండరీ ఆవిడ. షీఈ్ ఎ డైరెక్టర్, షీఈ్ ఎ సింగర్, షీఈ్ ఎ స్టూడియో ఓనర్, షీఈ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, షీఈ్ ఎ డైరెక్టర్, షీఈ్ ఎ ప్రొడ్యూసర్, షీఈ్ ఎ రైటర్. అంటే అన్ని అటువంటి అవునవును. అలాంటి ఆవిడని మీరు డైరెక్ట్ చేయడం అన్నదే మీ తాలూకు నిజంగా జన్మ ధరించింది, మీ యోగం అండి అది 100%. ఎందుకంటే అనుకోకుండా మీరు డైరెక్టర్ అవ్వడం. ఇంకా నేను ఇంకోటి కూడా అనుకున్నది, అది జరగలేదు, జరిగుండే హిస్టరీ రాసి ఉండేవాళ్ళు. ఆ ఎన్ఎన్ పిల్లయ్య గారి క్యారెక్టర్ని ఎన్టీ రామారావు గారిని అడుగుదాం అనుకున్నాను నేను. అవునా? అంటే పల్నాటి యుద్ధం లాగా భానుమతి గారు రామారావు, కానీ నన్ను కొంతమంది అప్రోచ్ అవ్వాల అప్పుడు ఆయన మేజర్ చంద్రకాంత్ ఏం చేయలేదు, ఖాళీగా ఉన్నారు యాక్చువల్గా. అంటే ఆయన లైఫ్లో ఆయన నాకు నచ్చిన సినిమా బడిపంతులు, అంత న్యాచురల్గా చేశారు. సో అలాంటిది మళ్ళీ ఇలా ఈ సినిమా చేస్తుంటే అసలు రామారావు కూర్చొని చేస్తుంటే చరిత్రలో అలాగే చరిత్ర ఏంటి, మీరు వేరే చరిత్రను సృష్టించిన వాళ్ళు అయి ఉండేవారు. ఎందుకంటే
పల్నాటి యుద్ధం తర్వాత మధ్యలో వివాహ బంధం అని ఏదో సినిమా చేశారు ఎన్టీ రామారావు భానుమతి గారు కలిపి. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కలిసి act చేస్తుంటే చేయలేదు. అసలు వేరేలా మీరు ఉండేది. ఎందుకు అదే అడగలేదు? మీరు అన్నారు కదా, మీరు అదృష్టం యోగం. యోగం యోగం ఆ యోగం లేదు. లేదు, ఈ యోగం భానుమతి లేదు. గారితో చేసే యోగం ఉంది, ఎన్టీ రామారావుతో చేసే యోగం లేదు. అవును. అసలు ఆయన వరకు కూడా వెళ్ళలేదా మీరు? లేదు, లేదు అసలు అనుకున్నాను. ఆ, ఎవరో మిమ్మల్ని డిస్కరేజ్ చేసి ఉంటారు కదా? అవును. ఎవరు ఎందుకులేండి. చెప్పండి, ఏం తప్పేం లేదు. ఇదంతా ఇవాళ తర్వాత ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ భానుమతి గారు ఆవిడతోటి అప్రోచ్ అయినప్పుడు రాజమండ్రిలో షూటింగ్ చేయాలి. ఆవిడ పెద్ద ఆవిడ, అవును. నేను ఏజ్ వైజ్ ఏజ్ వైజ్ ఇది రాజమండ్రిలో చేయాలంటే ఆవిడ నాయన నేను పెద్ద ఆయన రాలేదు, ఇక్కడే పెట్టుకో, చెన్నైలో తీసుకో అని చెప్పారు. లేదమ్మా, ఈ సినిమా న్యాచురల్గా రాజమండ్రిలోనే తీయాలి, మీకు ఇష్టం అయితే వీలైతే చెప్పండి, లేకపోతే లేదని వచ్చాను నేను. తర్వాత ఆవిడే ఫోన్ చేసింది, చేసి సరే వస్తాను, మ్యాక్సిమం నన్ను 15 డేస్లో ఫినిష్ చేసి పంపించు అన్నది. అలాగే మరి 13 రోజుల్లో ఫినిష్ చేశాను. బా, అదే మీరు కంప్లీట్ సినిమావే 25 రోజుల్లో అయిపోయి. అయితే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది నేను లైఫ్లో మర్చిపోలేను. ఆవిడ ట్రైన్లో వచ్చారు, హోటల్లోకి వెళ్ళి ఆవిడ బామ్మ ఇంత పెద్ద కొడుకులు కదా, బాలయ్య గారు చాలా పెద్ద ఇలాంటి కొడుకులు కాబట్టి ఆవిడ మామూలుగా గ్రే కలర్ విగ్ కుట్టిస్తే 100% తెల్లటి వైట్ విగ్ కుట్టిమని చెప్పి నేను చెప్పాను. నేరుగా వెళ్ళి ఆవిడకి హోటల్కి వెళ్ళాను. షూటింగ్ జరుగుతుంది, మాది కళ్యాణ మండపం ఎక్స్టీరియర్ తీయాలి, జరుగుతూ వెళ్ళి అమ్మ ఈ రెండిట్లో ఇది వైట్ ఫుల్ వైట్ పెట్టుకోండి అమ్మా అని చెప్పాను. అలాగే అన్నారు. సరే అని 4 o'clockకి మధ్యాహ్నం రమ్మన్నా, మధ్యాహ్నం రెడీ 4 o'clock వచ్చారు. కారు దిగగానే కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారిని ఇద్దరు షాక్ అయిపోయాను. అంటే తెల్లటి విగ్గు పెట్టుకొని నల్లగా ఐబ్రోస్ గీసుకొని ఆవిడ వేరేలా ఉన్నారు, భూతంలా ఉన్నారు వాళ్ళు. అంటే తెల్ల విగ్గు పెట్టుకుని నల్లగా ఐబ్రోస్ ఎలా ఉంటుంది, షాక్ అయిపోయాం. ఏం చేయాలో తెలియలా. సరే అమ్మ చాలా డార్క్గా ఉన్నాయి, నల్లగా ఉన్నాయంటే పఫ్ ఎలా అంటే అది పోదు కదా, ఏం చేయాలో తెలియలా. సరే నేను ఇది సైకాలజీ, నేను ఆవిడ దగ్గరికి వెళ్ళమ్మా మీరే రైట్ నేనే తప్పు, మీరు ఇది వద్దు, మీరు ఆ గ్రే కలర్ విగే పెట్టుకోండి అన్నాను. అంటే సరే ఓకే అయితే నేను హోటల్కి వెళ్తాను అంటే హోటల్కి వెళ్తే ఇంక షూటింగ్ లేదు, ఇది బడ్జెట్ సినిమాది. లేదమ్మా ఇక్కడ కళ్యాణ మండపం, ఇక్కడ రూమ్ ఉందని. మరి విగ్ అక్కడ ఉంది కదా, లేదు అంటే ఇక్కడ తెచ్చారు. సరే అని వెళ్ళి మార్చుకొచ్చింది. ఫస్ట్ డే షూటింగ్ ఎటువంటి డైలాగ్ అంటే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు సీన్ పేపర్ చూసి చదివి డైలాగ్ చూస్తే చేయరు. ఇది ఓన్లీ ఆవిడకి ఆ రోజు ఓన్లీ రియాక్షన్సే. సీన్ చూసి ఎవరు చూస్తే ఆవిడ యాక్ట్ చేయదు. యాక్చువల్గా ఏంటంటే ఆగు క్షమాపణ చెప్పి లోపలికి వెళ్ళు అని చిన్న కొడుకు వాళ్ళ సైడ్ చేరి చెప్పే డైలాగ్ అది. అలా చెప్తే అసలు క్యారెక్టర్ వద్దంటారు, క్షమాపణ చెప్పమంటే. సరే నేను అవన్నీ చెప్పకుండా ఇలా చూడమ్మా టక్క రియాక్షన్ తీసాను. ఏం కావాలో చెప్పి తీసి ఆవిడ ఇలా ఆ మాట అనగానే కళ్ళలో నీళ్లు తిరగాలి, గర్రం తిరిగి ఇలా తిరగాలి. గ్లిజర్ నేను వేసుకోమని, నేను వేసుకోను అన్నాడు. ఆవిడ టైగర్ లాగా కదా ఆవిడ, గ్లేజర్ వేసుకుని వేసుకోనగా నాకు అర్థం అయిపోయి ఆవిడకి ఇంత కూడా టైం ఇవ్వలేదు. ఓకే వద్దాం అక్కర్లేదు, మీరు ఊరికి వెళ్ళి చూడండి అని ఫటాఫట తీసాను. ఆవిడ చాలా హ్యాపీ అయిపోయింది. హ్యాపీ అయిపోయిన తర్వాత మేకప్ అయిపోయిన తర్వాత హోటల్కి వెళితే ఇద్దరు మేకప్ మ్యాన్లు ఉన్నాయి. డబ్బా సుబ్బారావు ఒక మ్యాన్, పార్ద్ అని సుధాకర్ మేకప్. వాళ్ళిద్దరు వచ్చి హోటల్లో నా కాళ్ళ మీద సాష్టాంగం పడిపోయారు. ఇది ఎందుకంటే అసలు గ్రేట్, నువ్వు భానుమతి గారు మేకప్ వేసుకు వచ్చాక ఆ విగ్గు తీయించి ఇంకొక విగ్గు పెట్టి మళ్ళీ మేకప్ వేసి మళ్ళీ చేసి హ్యాట్స్ ఆఫ్ జోహర్, నాకు వేషాన్ని వద్దని వెళ్ళిపోతారు కానీ ఆవిడ చాలా పట్టుదల వెళ్ళిపోతారు కానీ ఆవిడ చేత ఎంజీఆర్ లాంటి వాళ్ళకే దిక్కులేదు, హ్యాట్స్ ఆఫ్ గురు అన్నారు. నాకు అదేం తెలియదు. నేను ఆవిడ కన్విన్స్ చేశాను, ఆవిడ కన్విన్స్ అయ్యారు, ఆవిడ చేశారు, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. అట్లాగే చిన్న విషయాలు ఆవిడ చాలా చిన్న పిల్ల మనస్తత్వమే ఆవిడ. అలాగే ఆవిడ రూట్లో వెళ్ళిపోతే ఈజీ. అట్లా ఒకరోజు షూటింగ్ జరుగుతుంది. ఆవిడ ఇలా కర్రలు ఎత్తితే ఒక ఎలిఫెంట్ తెప్పించి ఏనుగు ఆవిడ చూసి షిట్కి వెళ్ళడం, మూత్రం పోయడం షార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ అప్పుడు సీజీ లేదు కదా, గ్రాఫిక్స్ లేదు. కాంపౌండ్ వాళ్ళు బయట జనం అందరూ ఇలా వైడ్గా చేసేలాగా జనం అందరూ ఫ్రేమ్లో వచ్చేసారు. సరే కట్ అయింది. ఇప్పుడు ఇంకేం చేయాలని కట్ షాట్, ఆవిడ వర్క్ తీసే కట్ షాట్ తీసుకుందాం, ఓన్లీ ఇన్ షాట్ తీసుకుందాం. ఆ ఏనుగు ఇంకో రోజు దానికి రండి ఉంచమని ఉంచారు. లోపల షూటింగ్ జరుగుతుంది నెక్స్ట్ డే.
వాడికి ఎలిఫెంట్ అతనికి తెలుసు కరెక్ట్గా అది ఎప్పుడు మూత్రం పోస్తున్నారు. సార్ ఇప్పుడు రెడీగా ఉంది, మీరు కెమెరా తీసి ఆ షార్ట్ తీసేయచ్చు అన్నారు. సరే ఆవిడకి లైటింగ్ చెప్పి ఆవిడ ఈ చీరలో అలా డ్రెస్ చేంజ్ చెప్పి నిద్రపోతుంది, ఇట్లా అలా నిద్రపోతూ ఈ షార్ట్ తీస్తుంటే టక్కన లేచింది. ఆవిడ లేచి చూసి ఎవరు లేరు, వేరే షూటింగ్ చేస్తుంది అన్న అక్కడ కూర్చోబెట్టి వేరే షూటింగ్ చేస్తుంది అనుకుని ఆవిడ షార్ట్ తీసిన వేరే వచ్చింది. రత్నం నేను వెళ్ళిపోతున్నాను అంది. నాకు అర్థం అయిపోయింది ఆవిడ ఎందుకంటున్నా. నేరుగా వచ్చి రామ్మ ఇక్కడ ఏం జరుగుతుంది, లైటింగ్ జరుగుతుంది, మీ షార్ట్ చెప్పాను, మిమ్మల్ని కూర్చోబెట్టి నేను ఇంకో షార్ట్ తీస్తాను, నిన్న ఏనుగు మూత్రం మీద అది ఇన్ షార్ట్ తీస్తాను, ఆవిడ పిల్లి సైడ్ తీస్తున్నాం, ఇప్పుడు లైటింగ్ జరుగుతుంది, మీరు రెడీ అయితే ఆవిడకి అర్థమైంది. అంటే ఎందుకంటే సెన్సిటివ్గా కరెక్ట్గా ఉంటే అయితే ఆవిడకి ఓకే రెడీ అయితే నేను డ్రెస్ మార్చుకొస్తాను అని షూటింగ్ చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు పక్కకి వచ్చిన చేయి పట్టుకుంది. నేను పెద్దదాన్ని అనకూడదు, క్షమించండి. ఆవిడ ఎంత గ్రేట్ అంటే సారీ అది మీడియా వద్దు. నోవే మీరు చెప్పాలి, ఆవిడ గొప్పతనం అది. మీరు ఆవిడ గొప్పతనం గురించి చెప్తున్నారు, మీ గొప్పతనం గురించి కాదు అది అని అందావిడ. అందులో మీ గొప్పతనం ఏముంది, ఆవిడ గొప్పతనం అది. ఆవిడ అసలు ఎవరు లైఫ్లో అంటే ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆవిడ ఒకరికి క్షమించమని అడగడమా? మీరెందుకు మీతో ఆవిడ ఎందుకు అన్నారంటే మీరు ఆవిడకన్నా సహస్రాంతాలు చిన్నవాళ్ళు, యంగ్ మ్యాన్, ఆవిడ మీద అంత అభిమానంతో చేస్తున్నారు, మీ మీద ఒక పుత్ర ప్రేమతో అని ఉంటారు ఆవిడ. అనే కాదు నేను తప్పుగా అనుకున్నాను, కరెక్ట్గానే నన్ను అదే రెస్పెక్ట్ చూస్తున్నాను అనిపించి ఉంటుంది కూడా. మీరు ఒక యంగ్ మ్యాన్, నన్ను ఇంత గౌరవం అయినా కానీ ఆవిడ ఇప్పుడు లేరు, చనిపోయారు. కానీ అది మీడియాలో ఏమి కాదు, నేను దాన్ని సమర్థించి మాట్లాడుతున్నాను కదా, వదిలేండి దాని గురించి. అయితే మీరు ఆ సినిమా తర్వాత, అది 100 Days ఆడిన సినిమా, మీరు డైరెక్టర్గా ఎందుకండి కంటిన్యూ అవ్వలేదు? నేను యాక్చువల్గా గోకులంలో సీత తమిళ సినిమా, అది రైట్స్ గోకుల సీత, దాని రైట్స్ కొనమని ఒక డబ్బులు ఇచ్చి పంపాను. అతనికి రిలీజ్ కాకముందు చూసి అతని జడ్జిమెంట్ చాలకుండా సార్ నేను జడ్జిమెంట్ చేయలేకపోయాను, మీరు చూసి కొనండి అని వచ్చాడు. తర్వాత అది వేరే వాళ్ళు కొన్నారు, కొని నన్ను వచ్చి డైరెక్ట్ చేయమని అడిగారు. అంతకుముందు సుందర పురుషుడు అని ఒక తమిళ సినిమా నన్ను డైరెక్ట్ చేయమని సీఎం కృష్ణ తిరుగుతూనే ఉంటారు. బలవంతాన నేను చెయ్యను, నా వరకు నేను చేసుకుంటాను కానీ నేను బయటికి చేయను, నేను రెగ్యులర్ ప్రొఫెషనల్గా డైరెక్టర్ కాదు, నా సినిమా ఇష్టం చేసుకుని కాదని నువ్వే చేయాలని అతనే తిరుగుతున్నాడు అతను. అప్పుడు గోకులం సీత వచ్చి అడిగితే నేను చేస్తే ఇతనే చేయాలి, లేదా నేను చేసుకుని నేను చేయను. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు చేశారు. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా రెండో సినిమా నేను డైరెక్టర్గానే ఉండేవాడిని, లేకపోతే నేను తీసుంటే ఒకవేళ డైరెక్ట్ చేసేవాడిని కాదని డైరెక్ట్గా నాకు ఆఫర్ వస్తే చేయలే. తర్వాత గోపాల్ రెడ్డి గారు వాళ్ళు పెద్దరికం తర్వాత నాగార్జున గారితో చేయమని, నాగార్జున గారితో చిత్రం వెనకాల ఫుల్ పేజ్ కూడా ఇంటికి వెళ్ళి ఫోటో వచ్చింది, చేయాల్సిందే. అప్పుడు కథ కుదరలా, చేయలే. తర్వాత వాళ్ళు హలో బ్రదర్ వేరే టీవీ చేశారు. ఆ తర్వాత సుందర పురుషన్కి అప్పుడు ఆర్టిస్టులు లేరు, చూసే ఎవరు లేరు, అంటే తెలుగులో అప్పుడు చక్రవర్తి అనేది కుదరలా, అది డ్రాప్ అయిపోయింది. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అందాల రాముడు సునీల్ చేశాడు. అప్పుడు సునీల్ లేడు కదా, అప్పుడు ఇండస్ట్రీ లేడు. సో అట్లాగూ తర్వాత నేను భారతీయుడితోటి పెద్ద సినిమాలు తీయడం, చాలా పెద్దవి చేయడం వల్ల నా టైం అంతా సగం వెనకాల అరేంజ్మెంట్ చేయడం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ సినిమా తీసాం, అంతకుముందు లింగస్వామి ఒక ఫ్యామిలీ సినిమా చేశారు. అసలు రన్ సినిమా చూసి అందరూ షాక్ అయిపోయారు, లింగస్వామి సినిమా చేశాడని. అతనే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను రత్న గారి దగ్గర చాలా నేర్చుకున్నానని ఎప్పుడని. సో అలాగూ అరేంజ్మెంట్ చేయడం, గ్రాండ్ చేయడం, నా ప్రాజెక్ట్లో లొకేషన్ చూసే దగ్గర నుంచి, స్క్రిప్ట్ల దగ్గర నుంచి, అన్ని ప్లానింగ్లోంచి అన్నీ నేను ఫుల్ 100% ఇన్వాల్వ్ అవుతాను. అందువల్ల అలా కంటిన్యూగా అలాగే వెళ్ళిపోయింది. అంతేగాని డైరెక్షన్కి అవకాశం మేబీ హరిహర వీరమల్లి తర్వాత ఒక సినిమా పెద్దరికం లాంటి ఒక సబ్జెక్ట్ ఉంది, అది చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా అలాగే ఒక సినిమా. ఓకే. ఇప్పుడు మీరు భారతీయుడు తీశారు, ఒకే ఒక్కడు తీశారు, అంటే కమల్ హాసన్ గారితో, అర్జున్తో, ఇవన్నీ తమిళ్లో. తమిళ్లో ధూల్, రన్, ఖుషి, తమిళ్లో విజయ్ తోటి 3 సినిమాలు చేశాను. అసలు ఖుషి ఎలా జరిగింది సార్? మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో దాని మీద మాట్లాడారు. నిజంగా అదొక హిస్టరీ కదా కళ్యాణ్ గారి కెరీర్ లో కూడా. ఖుషి అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్, అవును, బిగినింగ్ హిట్స్ అవి. ఇప్పుడు కళ్యాణ్ గారు చెన్నైలో ఉన్నప్పుడు
అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి తర్వాత వేరే మాకు రిలేషన్ ద్వారా ఫోన్ చేస్తే కలిసి అప్పుడు ఏం చేద్దామంటే అప్పుడు నేను ఏం సబ్జెక్ట్ లేదు, తర్వాత ఏమైనా తెలుగులో ఏం చేయట్లేదు, ఇప్పుడు కుదిరినప్పుడు చేద్దామని అనుకున్నాం. అది అట్లా కలిసాం కాబట్టి నేను తమిళ్లో ఖుషి కథ వినంగానే అక్కడ తీయక ముందే కళ్యాణ్ గారితో చేద్దామని ఫోన్ చేసి వచ్చి కథ చెప్పాం. ఎందుకంటే చెప్తే అసలు చెప్పేటప్పుడే క్లాప్స్ కొట్టేశారు, ఇంటర్వెల్గా క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత బద్రీ జరుగుతుంది అప్పుడు. ఆ తర్వాత ఆయన బద్రీ అయిపోయి ఫారెన్ వెళ్ళి వచ్చారు. ఈలోపు తమిళ అయిపోయి రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత ఖుషి తమిళ్లో చాలా పెద్ద హిట్ కదా. తమిళ్ కంటే తెలుగు ఇంకా తమిళ హిట్ అప్పటికి. ఎందుకంటే అంతకుముందు విజయ్ కంటిన్యూస్గా 7-8 సినిమాలు ఆడలేదు, ఫ్లాప్లో ఉన్నాయి అంతకుముందు. మళ్ళీ ఖుషి అతను బ్రేక్ మళ్ళీ దాని తర్వాత ఒక్కడు తమిళ రీమేక్ చేసింది గిల్లీ అని. అది లైఫ్ టైం రజనీకాంత్కి ఎలా భాష టర్నింగ్ పాయింట్, విజయ్కి గిల్లీ టర్నింగ్ పాయింట్. అదే తలైవా అయిపోయాడు కదా ఒక్కసారి విజయ్. కాదు ఇప్పుడు మీరు ఖుషి సినిమా చేసేటప్పుడు అసలు అంత పెద్ద పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద హిట్ అవుతుందని, అదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మీరు ఊహించారండి? కాదు, ఎప్పుడైనా సరే ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ కాకముందు సినిమాని ఏ పాయింట్ మీద తీయాలి, ఏ సినిమా తీయాలని డిసైడ్ చేసేది మనం. చూశాక బాగుంది బాగాలేదని ఎవరైనా ఆడియన్స్ చూశాక మన చేతిలో ఉన్నసేపు ఇందులో ఉందో ఎవరికి తెలియదు. ఇది బయటకు వచ్చిన తర్వాత మనం మేము ఇలా చేద్దాం అనుకున్నా అలా చేయలేపని మనం టైటిల్ పెట్టి రాయలేం. అవును, బాగుంటే నేను అమ్మనన్నా కూడా ఎక్కడో నువ్వు ఐలాండ్లో కూర్చొని తలుపు కొట్టి నాకు కావాలని అడుగుతారు, లేదంటే ఫ్రీగా ఇస్తాను కూడా వద్దని పారిపోతారు. ఇది నిజం. సో అందుకని ఏది ఇంత పెద్ద హిట్ అవుద్దాలు చేసే పాయింట్ని పర్ఫెక్ట్గా చెప్పాలనేదే మన ఉద్దేశం. అది బాగా మనకే తృప్తిగా వస్తే డెఫినెట్గా హిట్ అవుతుంది. మనకే ఒకసారి చేసేట వంటకాలని ఇది అనుకున్నా చేయలేకపోయిన బాధ ఎక్కడో చిన్న వెళ్తున్నది అంటే ఉంటుంది. అలాగూ 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. దేవాలయం సినిమా టి కృష్ణ గారు చేశారు, సోన్ బాబు గారు విజయశాంతి గారు. అందులో తనకి ఏదో డౌట్ వచ్చింది, అది మళ్ళీ ఇది చేద్దాం అనుకున్నారు. కానీ మళ్ళీ షూటింగ్ అని సోన్ బాబు గారు కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ అనుకుంటారని ఆయన చేయలేం. కానీ చాలాసార్లు అన్నారు నాతో, అది చేసుంటే బాగుండేది, చేద్దామని చేయలేకపోయింది. అట్లాగే మేము భారతీయుల్లో ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం షూటింగ్ చేసాం. దాంట్లో క్యాంగరూస్, లామాస్, టెడీ బేర్ ఇవన్నీ చేసాం. ఇట్లా పెన్గ్యూన్స్ అని అంటార్కిటికాలో ఇంత పెద్ద పెద్ద పెన్గ్యూన్స్ ఉంటాయి. ఆ పెన్గ్యూన్స్లో మధ్యలో మనీషా కొయిరాలా, కమల్ హాసన్ ఇద్దరు డాన్స్ చేసేటట్టు బ్లూ మ్యాట్లో ఫస్ట్ టైం గ్రాఫిక్స్ కదా అప్పుడు బ్లూ మ్యాట్లో షూటింగ్ కూడా చేసాం ఫ్లోర్లో. ఆ ఫుటేజ్ కావాలి, అమెరికా నుంచి తెప్పించాలి. వెంకీ అని అప్పుడు కోఆర్డినేట్ చేశారు ఈ గ్రాఫిక్స్ అన్ని. తను తెప్పిస్తానని తెప్పిలా, నేను అమెరికా వెళ్ళాలన్నాడు. ఎందుకు నువ్వు అసలు మెయిల్ పెడితే డబ్బులు పంపిస్తాను. అప్పుడు శంకర్ గారు ఒక మాట అన్నారు, ఒక్కోసారి ఒక సినిమాలో ఛాన్స్ వస్తుంది, ఇందులో అమ్మాయి బ్లూ క్రాస్ కాబట్టి ఇవన్నీ చేద్దాం అనుకున్నా. ప్రతి సినిమాలో పెట్టలేము, పెట్టుంటే ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది. హ్యూజ్ పెన్గ్యూన్స్ అనేది ఓన్లీ బాగా కోల్డ్ ఉన్న ఏరియాలో అంటార్కిటికాలో అక్కడే ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు. అలాంటిది చూడని ప్రజలకు చూపిస్తే వాటి మధ్యలో చేయడం బ్రహ్మాండంగా ఉంటాయి కదా. సో అనుకున్నది చేయగలగాలి, చేయలేకపోయాని మనకు బాధ ఉంటుంది లోపల, అలాగే ఉంటుంది. అలాగే సినిమా మేకింగ్ కూడా అంతే, అనుకున్నది సెల్లాడి తీసుకురాగలిగా. ఖుషి సినిమా గురించి కళ్యాణ్ గారు చెప్తూ, నేనే అడిగాను నాతో ఒక సినిమా చేయమని రత్నం గారిని అని చెప్పి, ఆయన పబ్లిక్గా మీ బర్త్డే నాడు కాబోసా ఆయన గ్రేట్నెస్ ఇది. నేను బాబు అంటే లేదండి నిజమే, నా లైఫ్లో నేను ఎవరిని సినిమా చేయమని అడగలేదు, ఒక రత్నం గారిని రాయండి అన్నారు. నేను వాళ్ళు అంత పెద్ద స్టార్ అయ్యి రాయండి అని ఆయన చెప్పారు. ఆయన గ్రేట్నెస్. అవును, 100%. ఎందుకంటే ఎవరైనానండి ఒక్కసారి ఈ ప్రపంచం ఏరు దాటాక, నాకు కళ్యాణ్ గారు హీరోగా అంటే నేను చాలాసార్లు చెప్పాను, హీరోగా అంటే వ్యక్తిగా చాలా ఇష్టం. ఎందుకంటే ఇవాళ స్టేట్కే పరిమితం కాదు, ఆయన ఒక పెద్ద సెంట్రల్ లెవెల్ అవుతారు కూడా ఒక వ్యక్తి. అంటే ఇప్పుడు రికగ్నైజ్ అయ్యారు, రియల్లీ అవుతారు. అంత అటువంటి ఏంటి, ఆయనలో ఒక భగత్ సింగ్ చూడొచ్చు,
అందులో అన్ని కోణాలు ఉన్నాయి. అవునండి. ఎందుకంటే ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి లెఫ్టిస్ట్గా ఉన్నారు, రైటిస్ట్గా ఉన్నారు, అన్నీ ఉన్నారు. దైవభక్తి ఉంది, లేకపోతే జనం కష్టాన్ని చూస్తే తట్టుకోలేరు. చాలా ఏమంటే కన్నులాగా ఒకసారి ఏముంటే అది ఇచ్చేద్దాం అనుకుంటారు. అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌలు రైతులకు హెల్ప్ చేశారు. మేము షూటింగ్లో ఉంటే ఆయన చెప్తుంటే మాకే కళ్ళనీళ్ళు వచ్చాయి. ఎందుకంటే 1,00,000 కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే మనకే బాధేసి మన దగ్గర ఉంటే ఏమైనా ఇచ్చేద్దాం అనిపిస్తుంది. అలాంటిది ఆయన ఇచ్చే డబ్బులు ఎవరికి ఇచ్చేది కాదు, తనే వెళ్ళి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి తనకు తృప్తి ఉండదని ఆ వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చు, ఫ్లైట్, సెక్యూరిటీకి మళ్ళీ అంత అవుతుంది. కానీ వెళ్ళి ఊరికి వచ్చేస్తారు, రారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అలా చూస్తే మీరు ఏం చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ నేను చదివిస్తాను, వాళ్ళకు లేదు ఉద్యోగం ఇప్పిస్తాను, రెస్పాన్సిబిలిటీ వేరే తీసుకుంటారు. సో దాన్ని బట్టి మీద నేర్చుకోవడం, దాన్ని బట్టి ఏం చేస్తుంటే హ్యూమానిటీ తనకి ఎవరైనా బాధపడుతున్నారంటే అటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు, అటువంటి వ్యక్తి లీడర్, అటువంటి వ్యక్తి దేశ నాయకుడు అయితే దేశం ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటారు, రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది 100% మనం అంచనా వేయచ్చు. ముందు చూస్తారు. కానీ మన సినిమాల్లో చూపించారంటే ఒక మంచి వ్యక్తి వస్తే చాలా శక్తులు ట్రై చేస్తాయి, అవాంతరాలు సృష్టిస్తాయి, ఉంటాయి, ఆటంకాలు పెడతాయి. కానీ ఆయన అన్నిటినీ ఛేదించే వ్యక్తి ఆయన. హరిహర వీరమల్లు కదా. కానీ నేను అంటుంది మళ్ళీ అప్పుడు కూడా మీరు ఖుషి లాంటి అంత పెద్ద హిట్ ఇచ్చి మీకు ఆయనకి అంత మంచి కెమిస్ట్రీ ఉండి మళ్ళీ కళ్యాణ్ గారితో మళ్ళీ సినిమా రిపీట్ చేయలేదు మీరు. దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందండి? అలాగే నేను ఉన్నది బేసిక్గా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయింది. నేను మా ఫ్యామిలీని అక్కడే సెటిల్ అయ్యాము, షిఫ్ట్ అవ్వలేదు. నేను ఎప్పుడైనా ఏ హీరోతో అయినా వాళ్ళకి సూట్ అయ్యే సబ్జెక్టు, డైరెక్టరు ఇలా కుదిరితేనే చేశాను. కానీ ఈ చేసేసాము రెగ్యులర్ చేసేద్దాం అనేది దృష్టిలో అలా లేదు. అలాగూ ఆయనే పిలిచి ఎంతమంది ధూల్ సినిమా నేను చేశాను, కాదు విక్రమ్తో చేశాను. విక్రమ్తో ఆ ధూల్ చూడలేదు అప్పుడు ఆయన. అరే నేను చేసి ఉండొచ్చు అని సరే ఆ డైరెక్టర్ని పిల్లలు చేద్దామని బంగారం చేశాను. బంగారంలో మిస్ఫైర్ అయింది ఏంటంటే సినిమా చాలా బాగా బిగినింగ్ అంత సాంగ్స్కి చాలా బాగుంటాయి. దాంట్లో ఆయనకి పేరు హీరోయిన్ లేదు. ఆయన సంతకం కోసం బీబీసీకి వెళ్ళాలని ఫాలో అయ్యి వెళ్తారు. అక్కడ ఉన్న ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కలపడమే ఉంది తప్ప అని హీరోయిన్ లేదు. చెప్పిన డైరెక్టర్ అప్పుడు అంత పట్టించుకోలే, ఎక్కలేదు. అతను వేరేదో బ్యాంక్ అయ్యాడు. ఆ తర్వాత సత్యాగ్రహి సినిమా జానీ తర్వాత మర్చిపోయాను. పేపర్ యాడ్ కూడా ఇచ్చారు కదా. యాడ్ కాదు, పెద్ద ఓపెనింగ్ చేసాం. అవును, పెద్ద ఓపెనింగ్ చేసాం. సత్యాగ్రహి టైటిల్ చెప్పింది కళ్యాణ్ గారు. సత్యాగ్రహి అంటే నాకు ఆశ్చర్యం వేసిందంటే అందరూ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అంటే నిరాహార దీక్ష అని ఒక సాఫ్ట్ టైటిల్ అని అందరికీ, మీకు కూడా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది, అంతేగా? కానీ దాని డెఫినేషన్స్ కళ్యాణ్ గారు చెప్తే ఆశ్చర్యపోయాను. సత్య ఆగ్రహి, ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై అని, అంటే మౌనంతో సత్యంతో జన్మాగ్రహం సత్యాగ్రహం అని చెప్పాడు. దానికి పోస్టర్ కూడా ఏం చెప్పారంటే ఓ పక్కన జయప్రకాష్ నారాయణ, జగవీర వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఓ పక్కన సిటీ, ఓ పక్కన స్లమ్ తోటి తీసి పెద్ద ఓపెనింగ్ చేసాం గ్రాండ్గా. తర్వాత ఆయనే డైరెక్టర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, పిసి శ్రీరామ్ కెమెరా అని అనౌన్స్ చేశారు. చాలామంది చాలా రోజులు దానికోసం పెద్ద వెయిట్ చేశారు. ఆ జానీ సినిమా ఆడకపోవడం వల్ల ఆయనే చేయాలి కదా, ఆయనే చేయాలి, డ్రాప్ చేయలే, ఆయన డైరెక్ట్ చేయాలని చేయలే. అందుకే నేను మొన్న ఈ మధ్య అన్నాను, సార్ నేను తర్వాత మిమ్మల్ని కలవలేదు, ఒకవేళ కలిసి ఉంటే నేను జానీ ఆడలేదని చూసేవాడిని కాదు, నేను ఖచ్చితంగా చేసి ఉండేవాడిని సినిమా అంటే. నవ్వి ఏం చెప్పారు తెలుసా, ఒకవేళ మీరు కలిసి చేసి ఉంటే సినిమా హిట్ అయ్యి ఉంటే నేను అమెరికన్ లాగా సినిమాలో చేసుకుంటూ ఉండేవాడిని, నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కాదు అన్నారు. అవును, కానీ గొప్ప రియాలిటీలో మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి వీళ్ళు రాజకీయంగా బురద జల్లడం కోసం నానా మాటలు మాట్లాడారు. కానీ అంటే ఆయన చదువు, ఆయన పుస్తకాలను ఎంత గౌరవిస్తాడు,
అసలు ఆ పుస్తకాలు చదవడంలో ఎంత ఆయన ఎంజాయ్మెంట్ అబ్జర్వ్ చేసి ఆయన ఫాలో అయితే ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. మనకి అర్థమవుతాయి, మనకే తెలుసు. రాజకీయానికి వెళ్తే బురద తల్లుతారు, బురదగా మాట్లాడతారు, అవతలని ఎంత డీగ్రేడ్ చేయాలి, ఎంత డ్యామేజ్ చేయాలో చేస్తారు మాక్సిమం. అవన్నీ తట్టుకుని కానీ అవన్నీ తట్టుకుని అజేయుడిగా నిలబడి ఆయన అసలు ఇండియాకే షాకీ చేశాడు. 21కి 21 వచ్చి అసలు ఇప్పుడు మీరు యాక్చువల్గా మీకు మంచి పొలిటికల్ అవేర్నెస్ ఉంది, తమిళనాడులో కూడా మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, మెడ్రాస్లో. నాకు అవన్నీ పర్సనల్గా తెలుసు. బేసిక్గా అన్ని పార్టీల్లోని మీకు మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు మీరు, హితుడు. అందరూ సన్నిహితులు ఆయనకి. అదే ఓకే, అదే వాస్తవం, దాంట్లో డౌట్ ఏం లేదు. బికాజ్ ఐ నో అబౌట్ ఇట్. ఆయనకి అందరూ సన్నిహితులే, అందరూ అంటే అతనికి ఇష్టం, మీరు కూడా అందులో ఒకరు. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన కార్యక్రమాలకి, క్రియాశీలక రాజకీయాల్లోకి ఎందుకు రాలేదండి? మెయిన్ ఏంటంటే నాకు ఇప్పుడు హరిహర వీరమల్లు చాలా బిగ్ ఫిలిం, ఇది ఫినిష్ అవ్వలేదు. మేబీ ఇది ఫినిష్ అయితే నేను ఆయనతోటి ట్రావెల్ చేయాలని లోపల ఉంది. వెళ్తాను అంటే రాజకీయాలకి రాకపోయినా బట్ ఆయనతో ఒక అనుచరుడుగా పక్కన ఉండి అలా పనిచేసి పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశం. ఫ్యూచర్లో డెఫినెట్గా ఆయన సీఎంగా చూడాలని కోరిక. డెఫినెట్గా కోరికే ఉందిలేండి, అవుతారు. అయ్యేదే మీరు మనం మాట్లాడుకున్నప్పుడు. కానీ 100% ఫ్యూచర్ సీఎం ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయని ప్రజలు కూడా నమ్మే స్థాయికి ఎదిగిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు ఆల్మోస్ట్ సీఎం అంటే వచ్చిందే వద్దనుకుని వెళ్తున్నట్టే లెక్క. మరి అదే ఇప్పుడు హరిహర వీరమల్లు బేసిక్గానే మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అసలు బడ్జెట్ ఎంతవరకు వెళ్తున్నది కూడా మనం లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు, చేసుకోవట్లేదు బడ్జెట్. నేను ఇప్పుడు ఈ సినిమా కదా, ఏ సినిమా అయినా నేను బడ్జెటే ఇంత అంత నేను చూడను. సినిమా బాగా వచ్చారో చేస్తాను. ఇప్పుడు హరిహర వీరమల్లు అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇది పెద్ద సినిమా. ఒకేగా ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఒక 20 days 30 daysలో కంటిన్యూగా చేసే అయిపోయే సినిమా కాదు ఇది. పీరియడ్ ఫిలిం, సెట్స్ వేయాలి, ఒక సెట్ వేసాక ఇది ఫినిష్ అయ్యాక ఇంకో దానికి వెళ్ళాలి, కాస్ట్యూమ్స్ ఉండే సినిమా ఇది. అందుకని ప్యారలల్గా అప్పుడు వకీల్ సాబ్ అను మన సినిమా 2 మొదలైనవి ప్యారలల్గా. వకీల్ సాబ్ నెక్స్ట్ భీమ్లా నాయక్, ఇది 2 ప్యారలల్గా జరుగుతున్నాయి. సడన్గా సెకండ్ కరోనాలో ఆయన కరోనా వచ్చింది. కరోనా వచ్చి బాగా సివియర్గా వచ్చింది. రికవర్ అవ్వడానికి టైం పట్టింది. టైం పట్టాక ఆటోమేటిక్ స్టామినా అయింది. అందుకని 2 ప్యారల్ చేయలేక భీమ్లా నాయక్ ఫినిష్ చేశారు. ఆ తర్వాత గ్యాప్ తర్వాత మన షూటింగే క్లైమాక్స్ అంతా చేశారు. చేసిన తర్వాత ఇంకా ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి, ఫైనాన్షియల్ కూడా ఉంది. అందుకని ఇంకొకటి ప్యారలల్ చేయాలని ఓజీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఓజీకి వాళ్ళు చెప్పడం ఒక 20-22 days, మనకు ఒక 20-25 days ఉంటే ఈ 2 ఫినిష్ అయిపోతాయి సినిమాలు. ఇప్పుడు ఎప్పుడో ముందు మొదలైంది, చాలా ముందు ఉంది. పైగా ఈ రన్నింగ్లో సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి మేబీ ఇవన్నీ సెటిల్ అయ్యి ఆఫ్టర్ 1 month లేకపోతే 20 days ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు ఆయన వీలుని బట్టి ఎప్పుడు ఆయనకి అవకాశం ఉందో పాలిటిక్స్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా అలాగే ఫినిష్ చేయాలనుకున్నా. ఫినిష్ చేసి మిగతా అంతా ఆయన లేని వర్క్, తర్వాత పోస్ట్ ప్రొడక్షను ఆల్రెడీ మేము షూట్ చేసినందుకు సీజీ అంతకుముందు ఒకసారి ఇది ఆగిపోయింది, మూల పడేశారు, అలా రకరకాలుగా రాసినప్పుడు నేను ఏం అనకుండా చెప్పాను. యాక్చువల్గా రియల్గా ఇప్పుడు ఫస్ట్ ఒక ఎపిసోడ్ మచిలీపట్నం పోర్ట్ షూట్ చేసాం. దాని సీజన్ చాలా బాగుండాలని ఇరాన్లో ఇచ్చాం. ఇరాన్లో జరుగుతుంది. నిన్న ఇరాన్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, ఇవాళ కూడా ఉన్నాడు ఇక్కడ. అంటే మేము కమ్యూనికేట్ చేసి వాళ్ళకి అర్థం కావట్లేదు, అతనే ఇక్కడికి రప్పించాం. అతనే వచ్చి చూసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం. వెళ్ళి 10-15 days ఫినిష్ చేసి పంపిస్తాను. ఇవాళ రేపు వెళ్తున్నాడు అతను. ఇంకొక ఎపిసోడ్ బెంగళూరులో ఇచ్చాం, కుస్తీ అని ఒకటి చేసాం. దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ప్రతిదీ పీరియడ్కి లోపలికి వెళ్ళేటట్టు ఉండాలి ఇచ్చాం. ఇంకోటి చార్మినార్ ఎపిసోడ్ ఒకటి హైదరాబాద్లో చేస్తున్నాం. ఇంకో టైగర్ ఒకటి కెనడాలో అక్కడ చేస్తున్నాం. ఇట్లాగూ ఫస్ట్ హాఫ్లో షూట్ చేసినవన్నీ చాలా అన్నీ జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉన్నాయి. ఇప్పుడు చేయాల్సిన సీన్స్ వాటిలో రాబోయేవి షూట్ అవ్వగానే ఫాస్ట్గా పోస్ట్ ప్రొడక్షన్ సీజీ వర్క్ అలాంటివి కూడా ఇప్పుడు ఫ్రీ విజువల్స్ చేసేస్తున్నాం. అప్పుడు ఈజీగా
ఏ యాంగిల్ ఏ కెమెరా ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది కూడా రెడీ చేసేస్తున్నాం ఈజీగా చేసి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆల్రెడీ డిజిటల్ అమెజాన్ కమిట్ అయ్యారు. వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఈ రెండింగ్ కూడా వాళ్ళకైతే అక్టోబర్లో రిలీజ్ అవ్వాలి, చూడాలి పోస్ట్ ప్రొడక్షన్ అమెజాన్ ప్రకారం వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం. సో దాన్ని ఎంత వాళ్ళు రిక్వెస్ట్ అక్టోబర్ అంటే చేశారు విజయదశమి ఆ ప్రాంతం. విజయదశమి అంటే కానీ ట్రై చేయాలి కానీ అవుతుందో లేదో దాన్ని బట్టి లేదా చేయలేరు కదా. అందుకని అట్లీస్ట్ డిసెంబర్ లోపల ఫినిష్ చేసి రిలీజ్ చేయాలి. ఇయర్లోకి చేస్తే ఇంకెంత వరకు ఎన్ని రోజులు? అదే 20-25 days చేస్తే అయిపోద్ది ఆయన అంతే. ఓకే, అది కూడా ఇబ్బంది లేకుండా ఆయన ఇచ్చిన ప్రకారం ఫాలో అయ్యి అదే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే ఇది హైయెస్ట్ బడ్జెటెడ్ అంటున్నారు. డెఫినెట్గా పీరియడ్ ఫిల్మ్ కాబట్టి ఆటోమేటిక్గా. పైగా మీరు సెట్లు చార్మినార్ అవన్నీ ఒరిజినల్ సైజ్ చేశారంటగా. అవును, మన టీజర్లో చూసి ఉంటారు కదా, అదే చూసాం. అంత సైజ్ చేసాం, అంత పెద్ద చేసాం. అదే టీజర్ లోనే ఎలాగైనా కనిపిస్తలేను కానీ బట్ రియల్ అంటే కనిపించడం ఊరికే బ్యాక్ డ్రాప్లో అలా చూపించడం వేరు, దాని ముందు వర్క్ జరగడం, దాని మీద నుంచి జంప్ చేస్తారు, దాని ముందు ఒక ప్రొఫెషన్ వెళ్తుంది, ఆర్చ్ మధ్య నుంచి కూడా అంత 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 హైట్ వేస్తే కానీ ఒరిజినల్ సీజీలో రాదు కదా. సీజీలో రాదు. అండ్ నార్మల్గా ఇంకొకటి ఈ సినిమా మీద బాగా హరిహర వీరమల మీద అంటే గ్యాప్ ఎక్కువ రావడం వల్ల రకరకాల రూమర్స్ వచ్చాయండి. క్రిష్ వాకౌట్ అయ్యాడని. లేదు, వాకౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే చాలా టైం ల్యాబ్స్ అయింది ఒకటి కదా. ఇప్పుడు ఎవరికైనా ఎంతకాలం ఇదైన తర్వాత తన కమిట్మెంటు తను ఉన్నాయి కాబట్టి అనుష్క తోటి ఒక సినిమా చేస్తున్నారు ఆయన. సో ఆయన అండర్స్టాండింగ్లోనే ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మొన్న టీజర్లో కూడా అమెజాన్ కూడా ఆయనే వచ్చారు. తర్వాత ఇద్దరు పేర్లు వేస్తున్నాం. అన్నింటిలో ఆయన తోటి డిస్కస్ చేస్తున్నాం, ఫ్రెండ్లీగానే చేస్తున్నాం, అంతే వేరే విధంగా ఏం లేదు. ఓకే, డిస్ప్యూట్స్ లేవు. మీరు మామూలుగా ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ కదా అంతే, అని ఇంకో సినిమా చేసుకుంటున్నారు అంతే తప్పితే. బట్ ఇంకొక విషయం అండి, మీరు పవన్ కళ్యాణ్ గారితో 2 సినిమాలు, ఇది 3వ సినిమా. చిరంజీవి గారితో ఒక సినిమా చేశారు స్నేహం కోసం, మళ్ళీ మీ కాంబినేషన్ కూడా రిపీట్ అవ్వలేదు. అప్పుడు ఆ ధూల్ అనే సినిమా చూపిద్దాం అనుకున్నాం, అరవింద్ గారు చెప్పారు చూపిద్దామని. అప్పుడు ఆయన రమణ అదేదో ఠాగూర్ మన అతని ఆ సినిమా కమిట్ అయ్యి అన్నారు. అప్పుడు ఒక మాట అన్నారు ఫోన్ ఇస్తే, రత్నం నాకు సూట్ అయ్యే సబ్జెక్ట్ నువ్వు ఎప్పుడు తెచ్చినా నీకు చేస్తాను, ఎందుకంటే అందరికంటే నువ్వు బాగా చేస్తావు కదా అన్నారు. కుదరలేదు. ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు కంటిన్యూగా ఆయన నంబర్ కోసం నెక్స్ట్ నేను చేయాలి అలా చేయను కదా. కరెక్ట్గా ఆయన వాళ్ళకి మనం వెళ్ళినా కూడా ఈ సినిమా నేను చేయాలి, ఈ సబ్జెక్ట్ బాగుంది, ఇలా డైరెక్ట్ అనుకుని కుదిరితేనే కదా చేయగలం మనం. ఎగ్జాక్ట్, అంటే అసలు మీ పద్ధతి కూడా కాదు అది. అందుకని అందువల్లే అన్ని హిట్లు ఉండడానికి రీజన్ కూడా ఇది కరెక్ట్. ఎందుకంటే ఏ హీరోతో చేసినా తమిళ్లోని అందరితోని హిట్లు, ఇంక్లూడింగ్ బృందావన్ కాలనీ మా అబ్బాయితో చేసినా అది పెద్ద హిట్ అయింది. 7 బజ్జీ బృందావన్ కాలనీ ఇప్పుడు Part 2 చేస్తున్నాం. అవునా? ఓకే, Part 2 అంటే గుర్తొచ్చింది, ఇది మన హరిహర వీరమల్లు 1 and 2. అవును, ఇప్పుడు 1 చేస్తున్నాం. మేబీ కదా హరిహర వీరమల్లు మీకు మళ్ళీ దొరుకుతారా తెలియదు. ఫ్యూచర్ అందరికి మీలాగా అందరిలాగా వెయిట్ అండ్ సీ జరుగుతుందండి. ఎందుకంటే అది ప్రొవిజన్స్ ఉండాలి, ఏం చేయాలి. ఒకవేళ పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు అన్నీ మారుతాయి కదా, రేంజెస్ మారుతాయి, ఏం మారుతాయి, మిగతా అన్నీ కుదురుతాయి. అదే అన్ని డైమెన్షన్స్ మారిపోతాయి లేండి, అదే 100%. బట్ హరిహర వీరమల్లు నేను చాలాసార్లు రాశాను, అదే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలక్షన్లో పోషించింది, తిరుగుబాటు. అంతే కదా, మీ క్యారెక్టర్గా ఇప్పుడు ఆయన పోషించింది, లేకపోతే ఆయన క్యారెక్టర్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నారు? లేదు, అదే సబ్జెక్ట్ మీకు సినిమా తెలియదు కదా. కథ వరకు ఒక సామాన్యుడు పాదిషాని ఎదిరించి, ఇప్పుడు అంతవరకు Part 1లో అంతవరకు రాదు, ప్యారలల్గా ఉంటుంది, 2 అదే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు నార్మల్గా ఈ ఎలక్షన్ జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు కొంతవరకు పాలు పంచుకున్నారు. మీరు తిరుపతిలో గట్ట ప్రెస్ మీట్లు గట్ట పెట్టడం కూడా నాకు తెలుసు. మీ తాలూకా జర్నీ జనసేనలో చెప్పాలంటే ఏం లేదు. ఇప్పుడు జనసేన తిరుపతిలో క్యాండిడేట్ ఆర్ఎన్ శ్రీనివాసులు అని ఆయన మా ఇంటి పేరే. అదేలేండి. అందువల్ల సరే అక్కడ ఏమైనా చిన్న లోకల్గా ఏదో డిస్టర్బెన్స్ ఉందనుకున్నారో ఏమో తెలియదు కళ్యాణ్ గారు. నేను ఆయన మా హీరో పిఠాపురంలో నిల్చున్నారు, అక్కడికి వెళ్దాం లాస్ట్ 10 days అనుకున్నా. ఆయన మీరు తిరుపతి వెళ్ళండి అన్నారు. సరే అని నేను తిరుపతి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషను ఎందుకు అన్నారో తెలియదు,
అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలిసి కరెక్ట్గా దాన్ని ఒక దారిలో పెట్టి అదే ప్రెస్ మీట్ వెనకాల పెట్టారుగా మీరు. అవును. ఎందుకు సార్ ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారు మీరు? అంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఏదో ఇట్లా దొంగ ఓట్లు వేయబోతున్నారని వినికిడి వచ్చింది. దాని అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఎవరిని ఏం బ్లేమ్ చేయలేదు. ఇట్లా విన్నాము, కానీ ఎవరైనా సహకరిస్తే మీ లైఫ్ పాడవుతుంది, ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అది పక్కన బీజేపీ ఎన్ని టైప్ వాళ్ళు సార్ సూపర్ సార్ అసలు ఎవరు అలా చెప్పరు కదా ఓపెన్. అందరికి తెలిసినా మాట్లాడుకుంటారు కానీ చెప్పరు. నెక్స్ట్ అక్కడ లోకల్గా అంటే అతను రియాక్ట్ అయ్యి అదే కరుణాకర్ రెడ్డి గారు ఆయన క్యాండిడేట్ని వేరే డిస్ట్రిక్ట్ నుంచి పెట్టారు, ఏఎం రత్నాన్ని వేరే స్టేట్ నుంచి పిలిపించారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను తమిళ అతను అనుకున్నాడు అతను. కానీ నేను మళ్ళీ నెక్స్ట్ లోకల్ నేను చెప్పాను నేను ఆంధ్రాలోనే పుట్టాను, మా ఫాదర్ది మదర్ చిత్తూరు జిల్లా, వాళ్ళు సెటిలర్స్గా వెళ్ళి నెల్లూరులో వెళ్ళిపోయారు, మేమేం అనలేదు ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్నాం, కానీ గుమ్మడికాయ దొంగ భుజాలు తగుడుకున్నట్టు మీరు ఎందుకు రియాక్ట్ అవుతారని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాను నేను. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు కూడా మీరు చాలా యాక్టివ్. అంటే ఏమవుతుందంటే జనరల్గా క్రౌడ్ పుల్లింగ్ కోసం వీళ్ళు సమీకరణలు చేయాలి, జనాన్ని పోగు చేయాలని మాట్లాడుకుంటున్నారు. అరే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ సమీకరణలు ఎందుకు చేయాలి, వాళ్ళు వస్తున్నట్టు అందరికి తెలియాలి ఫస్ట్, ఆపడానికి కంట్రోల్ చేయాలి అని నేను ప్రెస్ మీట్ పెట్టి పలానా రోజున పలానా చోట నుంచి ఇంతవరకు ప్రొవిజన్ జరుగుతుంది ఇచ్చేలాగే అసలు హ్యూజ్ క్రౌడ్ వచ్చారు. అసలు ఆ రోజు మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే తిరుపతిలో టాక్ ఏంటంటే నిన్నటిదా ఒకలా ఉంది, ట్రెండే మారిపోయింది. అంటే ఏమవుతుందంటే పబ్లిక్ అంత ఆదరణ అంత ఉందనేది త్రూ మీడియా తెలుస్తుంది జనం. ఎగ్జాక్ట్లీ పేపర్లు కూడా పేపర్ల సైకాలజీ కూడా మారిపోతుంది సార్, మీడియా సైకాలజీ. అంతమంది జనాన్ని అవి చూడగానే వాళ్ళ అంచనాలు కూడా మారిపోతాయి కదా. దీనికి అంతసేపు పొలిటికల్గా ఏం ఆలోచిస్తారు, ఎంతమందిని వాళ్ళని తీసుకురావాలి, ఎంతమంది తీసుకురావాలి, అంత డబ్బులే అంత డబ్బులే పోగు చేయడం ఇలాగా ఉంటాయి. ఏమంటే ఓవర్ నైట్లో చేంజ్ తేయాలి. నేను ఒకప్పుడు సినిమాల్లో చెప్పాను, అసలు పబ్లిక్ని కరప్ట్ చేసేస్తారు పొలిటీషియన్స్, రాగరాగ డబ్బులు ఓటేస్తారు పబ్లిక్ అడుగుతారు అని నేను నాకు అప్పుడే చెప్పాను. అది ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఓవర్ నైట్లో చేంజ్ చేయలేం. కళ్యాణ్ గారి ఆశయం సిద్ధాంతం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని, అంతే కదా. ఇప్పుడు నాకు అక్కడి నుంచి వచ్చాక అనిపించింది, ఒక ఓటర్కి సపోజ్ 2,000 ఇస్తే ఆ 2,000తో లైఫ్ సెటిల్ అవుద్దా? అవ్వదు. 2,000 కాదు 10,000 ఇచ్చినా అవ్వదు కాదు. 2,000 అంత 10,000 ఎవడు ఇవ్వలేడు. మాట 2,000 ఇస్తే ఒక 2 లక్షల మందికి ఇవ్వాలంటే ఎంత అవుతుంది? 40 కోట్లు అవుతుంది. ఆడికి 2,000, వీళ్ళకి 40 కోట్లు ఖర్చు అవుతుంది. ప్లస్ ఎలక్షన్ ఖర్చులే 10 కోట్లు అవుతాయి. ఎందుకంటే సరే ఇంత డబ్బు ఊరికే పెడతారా? ఎక్కడి నుంచో తెచ్చి అప్పు పెడతారు. పెడితే మళ్ళీ దాన్ని సంపాదించాలనుకుంటారు కదా. అప్పుడు కరెక్టెడ్ వాళ్ళు కాదు, పబ్లికే. మీరు ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటున్నారో అడిగే హక్కుని మీరు కోల్పోతున్నారు. మళ్ళీ పని చేయించుకోవాలంటే అది మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వాలి. కాబట్టి నాకు అనిపించింది, ఒకప్పుడు తాగుడు అలవాటు ఉండేవాళ్ళు ఒక్కరోజు 2 రోజులు అయిపోద్ది 2,000, ఫ్యామిలీ అయినా ఒక 4 రోజులు అయిపోద్ది. కానీ 5 ఏళ్ళకి లెక్కేస్తే ఒకసారి కళ్యాణ్ గారు చెప్పే పైసలు కూడా అవ్వవు. కానీ మీ హక్కుని అమ్మేస్తున్నారు. అంటే వీళ్ళుగా చేయట్లేదు, వాళ్ళు అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు నేను పాలిటిక్స్ మాట్లాడకూడదు, కానీ ఎందుకు మాట్లాడకూడదు? అక్కడ అంతా పనిచేసి మీ హీరో గారేమో డిప్యూటీ సీఎం అయ్యి మీరు ఎందుకు మాట్లాడకూడదు? వైఎస్ఆర్సీపీ ఎందుకు పతనమైంది అంటే మీరు ఎంతసేపు అడుక్కునేటట్టు నేను డబ్బులు ముష్టిపడేస్తాను, అడుక్కుంటున్నారు, నేను మంచి చేశాను, సంక్షేమాలు ఇచ్చాను. ఇప్పుడు కూడా నేను స్టేట్మెంట్ ఇస్తున్నారు జగన్ గారు, నాకేం అర్థం కావట్లేదు, పేద ప్రజలు బాగుండాలనుకున్నా అన్నీ చేశాను, అవి చేశాను, నాకేం అర్థం కావట్లేదు, ఎక్కడ తప్పు జరిగింది తెలియట్లేదని ఏమైపోయారు అని అంటున్నారు. అసలు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మనకి ఎంత బాధ వేస్తుందంటే గోదావరి కృష్ణ డెల్టా ఉండే ఏరియా సస్యశ్యామలమైన ఏరియా, వైజాగ్ నుంచి చెన్నై వరకు కోస్టల్ బెల్ట్ ఉంది. ఒకసారి రోడ్డు వేద్దాం అనుకున్న ఎక్స్ప్రెస్ వే, చంద్రబాబు గారి డ్రీమ్ అసలు ఒక సింగపూర్లా తయారు చేయాలి అమరావతిని అనుకున్నారు. సరే ఒక రాజకీయ పార్టీలు మారడం సహజం, మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేసారు, మీరు వచ్చారు, బాగానే ఉంది.
అసలు మీరు ప్రతీకారం తీర్చుకోవాలి, ఇంకోళ్ళని అమలు చేయాలి చెప్పి రావడం కఠిన బిల్డింగ్ పగలగొట్టడం ప్రతీకారం, అక్కడంతా లేదో ఇన్వెస్ట్ చేసేది వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతారని రాజధాని మార్చేయాలనడం. అసలు మీరు వచ్చిన తర్వాత అవి పట్టించుకోకుండా ఇప్పుడు మీరు వైజాగ్లో పెట్టారనుకో, మీ వాళ్ళందరూ ఇక్కడ సైట్కు ప్రతి వాళ్ళు అలాగే ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత ఏదో చేస్తుంటారు, ఎక్స్పాండ్ అవుతుంది. కానీ మీరు దీన్ని డెవలప్ చేసి మంచి పేరు తీసి మీరు యంగ్స్టర్ కుర్రాడు వయసు ఉంది, ఇన్ని సీట్లు ఇచ్చారు గెలిపించారు, రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఇది ఉంటే అసలు మిమ్మల్ని కదిపేవాళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళు కూడా కాదు కదా. అవును, ఇంతసేపటికి ఇంకా అట్లా డీప్గా మాట్లాడితే చాలా మాట్లాడండి సార్. అదే కాదు, పర్సనల్గా మాట్లాడితే చెప్తున్నాను. అంతసేపటికి వీళ్ళందరూ మీ కిందోళ్ళు మీ పైనోళ్ళు దోచుకోవడంలోనో లేకపోతే ఎదురు మాట్లాడని పనిష్ చేయడంలోనే ఉంటుంటారు. అది ఒక లెవెల్కి వెళ్ళలేక ఏమవుద్ది, ముందు ఒకసారి చూస్తారు, ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే ఒకసారి ఇచ్చే ఏం చేయలేదు, నెక్స్ట్ ఇంకోళ్ళకి ఇద్దాం అనుకోండి. అదే వాళ్ళు అనుకోవడం న్యాయమే కదా. అదే జరిగింది అనుకోవడం న్యాయమే కదా. ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు అంటే మీరు ఇదే జరిగింది, మీరు డెవలప్ చేయలేదు అందుకని మీరు వద్దనుకున్నారు. సింపుల్. మీరేమనుకున్నారు, డబ్బులు ఇస్తే పడి ఉంటారు అనుకున్నారు, కానీ అది కాదు. వాళ్ళు ఇంకా లోపల ఏదో ఉంది, వాళ్ళు కూడా ఏం తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు కదా. జనం తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటే వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళండి. అదే ప్రూవ్ అయింది ఇప్పుడు 100%. ఎందుకంటే ఇప్పుడు ఆయన జనాలులో ఒక సివిల్ రివల్యూషన్ లాగా ఏపీ ఎలక్షన్స్ తీశారండి. అంటే ప్రపంచ చరిత్రలో ఫ్రెంచ్ విప్లవాలు, రష్యా విప్లవాలు అవన్నీ చూసామా, అలాంటిదే ఇప్పుడు ఏపీలో జరిగింది సార్. నేను కళ్యాణ్ గారిలో 25 సంవత్సరాలుగా పక్క నుండి చూస్తున్నాను. నేను ఆయనలో ఉన్న ఆశయాలు, ఆయన ఉన్న సిద్ధాంతాలు, ఆయన ఉన్న తపన. అసలు ఎగ్జాంపుల్ ఖుషి షూటింగ్ అప్పుడు రామోజీ ఫిలిమ్స్ దగ్గర క్లైమాక్స్ తీసాం, ఆ గుడికి ఆర్చ్ దగ్గర. 5 రోజుల తర్వాత పర్మిషన్ అయిపోయింది. దాన్ని మ్యాచ్ చేయడానికి ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో చిన్న టోల్ గేట్ లాగా పెట్టి అక్కడ మ్యాచ్ చేద్దామని, అక్కడ చెట్లు లేవు, కొన్ని కొమ్మలు నరికి అవి పెడితే షూటింగ్ రాగానే ఫైర్ అయిపోయారు. ఎవరు కొమ్మలు నరికారని అప్పుడు దాకా నాకు లేదు. అంటే ఒక చెట్టు కొమ్మను నరికినా కూడా ఒప్పుకోడని, ఎన్విరాన్మెంట్ ఎవరు నరికారని. సో అటువంటి సెన్సిబుల్ పర్సన్. నేను మొన్న బ్రో మీటింగ్లో ఆడియో ఫంక్షన్లో, అదే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, ఆయన ఒక ఎంజిఆర్తో పోలీసాను. అతిశయోక్తి కాదు అది. ఎంజిఆర్ గారి సినిమాల్లో ఫ్యూచర్లో ఇప్పుడు ఏ సినిమా, ఏ డైలాగ్, ఏ పాట ఉన్నా జనానికి కావాల్సింది, పబ్లిక్ కావాల్సింది, ఫ్యూచర్కి కావాల్సింది అన్నీ ఆయన దగ్గర ఉండి ఎలాగే ఉంటాయి సినిమాలన్నీ. అలాగే ఖుషి లాంటి ఒక లవ్ స్టోరీ సినిమాలో హిందీ సాంగ్ కావాలా పెడదామని చెప్పారు నాకు. హిందీ సాంగ్ అంటే దానికి రీజన్ చెప్పారు, కుర్రాడు బెంగం కలకట్టాలో పుట్టాడు, అక్కడే పెరిగాడు కదా, హిందీ సాంగ్ పెడితే కరెక్ట్గా ఉండదు. బాగానే ఉంది అనుకుని ఇలాంటి రైటర్ నాకు కావాలన్న కరెక్ట్ పర్సన్ అబ్బాస్ తయారు వాళ్ళని బాంబేలో ఆయన చెప్పినటువంటి కరెక్ట్ సింక్ అయ్యే వ్యక్తిని పట్టుకొచ్చాను. వితౌట్ కరెక్షన్ 1 అవర్లో రాశాడు. ఏ మేరా జహా ఏ మేరా ఆశా. ఫస్ట్ టైం తెలుగు సినిమాలో డైరెక్ట్ హిందీ సాంగ్, ఏదో ట్యూనో వేరే కాపీయో ఏదో కాదు, డైరెక్ట్ హిందీ సాంగ్. అసలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఎలా అంటే అసలు భయంకరమైన అప్లాస్ దానికి. దాంట్లో దాన్ని కొరియోగ్రఫీ ఐడియా కూడా ఆయనే చేశారు. ఏంటంటే అసలు ఏ ఘర్ మేరా ఆశ, ఇది మా చోట్రా, ఈ రౌడీనా గుడులకు మీకు ఏంట్రా పని ఇక్కడ అనే దానికి ఓపెనింగ్ పల్లవి. తర్వాత డబ్బులు ఇస్తే ఈ పొలిటీషియన్స్ భరతమాతను కూడా అమ్మేస్తారని భరతమాతని వీడు తోడుస్తుంటే ఒక లాగుతుంటాడు. ఈ కాన్సెప్ట్ అంతా ఆయన ఒక లవ్ స్టోరీలో ఇలాంటి పెట్టాలని థాట్ మామూలుగా రెగ్యులర్ హీరోకి ఉండదు. అవునండి. ఈవెన్ క్లైమాక్స్లో ఎవడా నువ్వు అంటే సిద్ధార్థ మేరా దేశ్ బాంగ్లా అని రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపతి రాయ్, అసలు వాళ్ళ దేశ నాయకుల పేర్లని చెప్పాలని సినిమాలో ఆ థాట్. అందుకని నేను ఎంజిఆర్తో పోల్చాను. ఎంజిఆర్ లాగా నా సినిమా ద్వారా ఇప్పుడు నేను ముందు నా ఇంటర్వ్యూ బిగినింగ్ ఏం చెప్పాను, నేను మీడియాలో పనిచేస్తూ మనదైన వంతు ఏదో ఒక మెసేజ్ చెప్పాలని నా ఆశ. అవును, ప్రతి సినిమా వెనక ఏదో ఒకటి అండర్ కరెంట్గా ఒక ఏదో అర్థం ఉండాలి, మీ ఫీలింగ్ ఒకటి. కానీ కళ్యాణ్ గారు అంతకంటే మొత్తం ఫీలింగ్ అయినా ఏదో ఒక ఫీలింగ్. ఆయన ఈజ్ కంప్లీట్లీ ఏ మూమెంట్ అండి. ఇప్పుడు ఒక విధంగా చెప్పండి, హరిహర వీరమల్లు కొంచెం లేట్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా. యాక్చువల్గా ఈ లైన్ వచ్చి ఒక ర్యాబిన్హుడ్ క్యారెక్టరే, ఒట్టి ర్యాబిన్హుడ్గా చేస్తే చాలదు, ఈ ట్రావెలింగ్ ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తుంది, అండర్ కరెంట్గా తను ఏం చేయబోతున్నాడు అనే దాన్ని అండర్లైన్ చేసి వేరే విధంగా తెలియని చెప్పలేని చెప్దాం అనేది ఆయనకి కానీ నాకు కానీ.
అందువల్ల ఆ డెవలప్మెంట్స్, ఆ డిస్కషన్స్, స్క్రిప్ట్ వర్క్ మీద ఎక్కువ టైం కదా? పడుతూ మార్పులు, చేర్పులు. మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాం. ఓకే. అందువల్ల మేబీ ఈ ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇండియన్ హిస్టరీలో మేబీ అంటే అందరికీ అనిపించవచ్చు. సినిమా రిలీజ్ అయ్యాక తర్వాత పార్ట్ 2 వచ్చాక ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది. పార్ట్ 1లో కొంతవరకు ఉంటుంది. ఇంతవరకు మన దేశంలో మొఘల్స్ పీరియడ్లో ఏం జరిగింది అనేది ఎవరు చెప్పలేదు, టచ్ చేయలేదు. అందరూ లవ్ స్టోరీలు చూపించారు తప్ప లవ్ స్టోరీలను ఎంతసేపు తాజ్మహల్ గొడవ తప్పితే మొఘలై హిస్టరీలో కూడా ఏం చెప్పలేదు. సో దీన్ని అండర్ కరెంట్గా చెప్దాం. నా ఉద్దేశం ఈ సినిమా సౌత్ కంటే నార్త్ ఎక్కువ కనెక్ట్ అవుతుందని. ఖుషి అప్పుడు కళ్యాణ్ గారు హిందీలో డబ్ చేద్దాం అన్నారు, నేను వద్దన్నాను. ఎందుకంటే ఇక్కడే హీరో, మీరు ఇది మామూలు రెగ్యులర్ సినిమా కదా, లవ్ స్టోరీ. అక్కడికి వెళ్ళి థియేటర్కి రారు కదా. ఇప్పుడు థియేటర్కి వచ్చే అలవాటు నా డ్రీమ్ ఫలించింది. ఇప్పుడు థియేటర్కి వస్తున్నారు. ఎందుకంటే అప్పుడు భారతీయుడు చూశారు. ఇప్పుడు పెద్ద పెద్ద డిఫరెంట్ ఫిలిమ్స్, బాహుబలి, త్రిబుల్, పుష్ప, కేజీఎఫ్, ఈవెన్ గాంధార, అట్లాంటి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్స్. మన నిఖిల్ సినిమా కార్తికేయ 2 ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఆడుతున్నాయి. ఇప్పుడు సినిమా ఆడుతున్నాయి. అంటే రెగ్యులర్ సినిమా చూడట్లేదు సార్. సంథింగ్ రిలేటెడ్ టు హిస్టరీ, లేకపోతే మన మైథాలజీ, ఒక ఫ్యాంటసీ. ఇప్పుడు కల్కి వస్తున్నది, మీరు నేను ట్రైలర్ చూసే ఉంటారు. కల్కి ట్రైలర్ అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. అంత సో అదే ఈ థాట్స్ అన్ని రావాలని మేము ముందు నుంచి అనుకుని ఇప్పుడు వచ్చినాయి. ఇవాళ మన దాన్ని చెప్పే విధం లెవెల్ మార్కెట్ పెరిగినప్పుడే కదా చేయగలం. మీరు ఏం చెయ్యాలనుకున్నారంటే దానికి డబ్బు అవసరం. ఆ స్పాన్ పెరిగినప్పుడు మీరు ఎందుకంటే ఎందుకు బాలీవుడ్ అనేవాళ్ళం అంటే హిందీ స్పోకెన్ స్టేట్స్ ఎక్కువ, హిందీ తెలిసిన స్టేట్స్ ఎక్కువ. అందుకని ఒక సినిమా గొప్ప తక్కువ అని కాదు, ఒక సినిమా రిలీజ్ అన్ని స్టేట్లో రన్ అవుతుంది. మనకి తెలుగు అనేది అంతకుముందు ఓన్లీ ఆంధ్ర, కొంచెం ఉంటే కర్ణాటక, కొంచెం తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు. తమిళ అంటే ఓన్లీ తమిళనాడులో శ్రీలంక నుంచి మైగ్రెంట్స్ అయ్యి వేరే స్టేట్లకు వెళ్ళారు. ఓవర్సీస్ మార్కెట్ ఫస్ట్ తమిళ సినిమాలు కొంచెం ఎక్కువ ఉంది. ఎక్కడెక్కడ మలేషియా, కెనడా అక్కడ కొన్ని చోట్ల. కానీ సినిమా ఇవాళ వేరే లెవెల్లో తీసి ఫస్ట్ టీవీలలో చూసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో నేపాల్ కుర్రాడు పనిచేసేవాడు. వాడు ఆశ్చర్యం ఏంటంటే డైరెక్ట్ హిందీ సినిమా ఒకటి కూడా చూడు, అన్ని తెలుగు డబ్బుడ్ సినిమా హిందీలో అన్ని మనం కూడా చూడు, అన్ని సినిమాను మనం చూడం కదా. ఇక్కడ అన్ని సినిమాలు మైదేక అన్నాడు వాడు. చెన్నై హిందీలో చూడ్డాడు, తెలుగు డబ్బింగ్ హిందీలో నేపాల్ కోరాడు, హిందీ చూస్తున్నాడు. సో ఇప్పుడు అది చూడడం అలవాటు. ఇప్పుడు డిఫరెంట్ ఫిల్మ్ ఉంటే థియేటర్కి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందుకే మన మార్కెట్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. అండ్ డిజిటల్ రైట్స్ అంతా శాటిలైట్ వచ్చినప్పుడు మార్కెట్ పెరిగింది. వీడియో నుంచి ఇప్పుడు డిజిటల్ రైట్స్ ఇంకొక మార్కెట్ ఉంది. ఇప్పుడు కొత్త అవుతుంది, అన్ని కలిసి వస్తున్నాయి. అందువల్ల మనం ఖర్చు పెట్టింది మనం ఎక్స్పాండ్ అయ్యి అంత రీచ్ అయితేనే తీయగలం కదా. అది అంత ఎక్స్ట్రావెంట్గా చేయగలగడానికి స్కోప్ వచ్చింది ఇప్పుడు ఈ రోజున. సో ఇప్పుడు మీ ముందున్న ఛాలెంజ్లు ఒకటి, హరిహర వీరమల్లు అక్టోబర్లోగా విజయదశమికైనా రిలీజ్ చేయడం, లేదా డిసెంబర్కి రిలీజ్ చేయడం, పార్ట్ 2 ప్లాన్ చేసుకోవడం. అది దైవానుగ్రహం. తర్వాత జనసేనలో మీ క్రియాశీలక రాజకీయాలు, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తారా రత్న గారు? లేదండి, ఆ థాట్ నాకు ఏం కాదు. కానీ బట్ ఒక స్టేట్స్ మ్యాన్ లాగా ఉండిపోతారు, వర్క్ చేయాలని అంతే, రైట్, సపోర్ట్గా ఉండాలని. అదే మీరు బేసిక్గా యూఆర్ ఆల్సో ఆఫ్ ఏ వైడర్ థింకింగ్. మీ సినిమాల ద్వారా మీరు ఊరికే ఏదో జయమాలిని పాటలు పెట్టుకుని సినిమాలు హిట్ చేసుకుందాను అనుకోలేదు. ముందు ఒకటి నాకు నా లైఫ్లో ఒకటి సినిమా, ఇంకోటి దైవభక్తి. నేను 42 ఇయర్స్గా శబరిమలకి వెళ్తున్నా. 41 ఇయర్స్ వితౌట్ బ్రేక్ శబరిమలకి వెళ్ళాను. తర్వాత 41 ఇయర్స్ వితౌట్ బ్రేక్ వెళ్ళాను. ఆ తర్వాత కరోనా ఫస్ట్ కరోనా ఆగింది, తర్వాత మళ్ళీ సెకండ్ డే వెళ్ళాను. ఒక మధ్యలో షూటింగ్ వల్ల నేనుగా బ్రేక్స్ 1 ఇయర్ 42 ఇయర్స్ వెళ్ళాను. మధ్యలో వెళ్ళింది కాకుండా తర్వాత చెన్నైలో ఆఫీస్ సాయిబాబా టెంపుల్ కట్టారు, షిరిడి బాబా గారి టెంపుల్ కట్టారు. సో మనం డివోషనల్ పర్సన్ ప్లస్ సినిమా, ఈ రెండే ముఖ్యం నాకు. మూడోది రాజకీయం. అది వచ్చి దేశభక్తి ఉండడం వల్ల సినిమా ద్వారా, తర్వాత ఈవెన్ దీని ద్వారా అబ్జర్వేషన్, తర్వాత మన
మేబీ తెలియదు. మా ఫాదర్ ఆర్మీలో పనిచేశారు అప్పుడు, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు. అది అస్సలు కదా అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఎవరికి తెలియని పాయింట్ ఇప్పుడు చెప్పారు మీరు. చేశారు. చిన్నప్పుడు రావులపిండి, చిట్టగాంగ్ అని చెప్పేవాళ్ళు. రావులపిండి వాళ్ళు పాకిస్తాన్లో ఉంది, అంతవరకు వెళ్ళారు ఆయన, బార్డర్ వరకు అప్పట్లో. బా. సో అదేలేండి, అప్పుడు అందరూ అది మేబీ బ్లడ్లో ఉందో 100%. ఇప్పుడు మీరు అర్థమైపోయింది ఇండియా ఎందుకు వచ్చిందో, ఒకే ఒకటి ఎందుకు వచ్చిందో, ఇవన్నీ ఇప్పుడు హరిహర వీరమల్లి ఎందుకు వస్తుందో, ఇవన్నీ. అందువల్ల దేశం గురించి మోడీ గారికి దేశం గురించి ఆలోచిస్తూ వన్ షుడ్ సాల్యూట్. ఎందుకంటే ఎప్పుడు కల్లో కూడా ఏ ఇండియన్ ఊహించనిది, ఊహించడానికి కూడా సాధ్యం లేదు. ఎందుకన్నానంటే 370 తీయడం కానీ. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి చిన్న చిన్న. మనం చదువుకునేటప్పటి నుంచి మనకి అమెరికా, రష్యా, జపాన్, ఇంగ్లాండ్, చైనా, ఇవే పెద్ద పెద్ద దేశాల్లో ఐడెంటిఫికేషన్ ఉంటాయి. కానీ ఇండియాతో లాగా చాలా దేశాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఉన్నా కానీ మనం గొప్ప అనుకుంటాం. మేము ట్రావెల్ చేసేటప్పుడు ఇండియా గురించి పాత రోజులు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఒకసారి నేను ఫ్రాన్స్ నుంచి లండన్ వెళ్తుంటే పాస్పోర్ట్ ఇస్తే, ఆ పాస్పోర్ట్ చూసి ఇండియా ఐశ్వర్యరాయ్ అన్నాడు. అంటే ఐశ్వర్యరాయ్ వల్ల నాకు ఐడెంటిఫికేషన్ వచ్చిందని. అట్లాంటిది ఇవాళ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ నరేంద్ర మోడీ అని రెడ్ కార్పెట్ గురించి మన దేశానికి, మన వార్ జరుగుతున్నా లేకపోతే అన్ని దేశాలు సపోర్ట్ ఉన్నా నాకు దేశమే ముఖ్యమని రష్యాతోటి పెట్రోలియం తీసుకోవడం, చేయడం, అంత లెవెల్కి మిగతా కంట్రీస్. బోల్డ్ ప్రైమ్ మినిస్టర్ అండి, బోల్డ్ ప్రైమ్ మినిస్టర్. కారణం ఏంటంటే దేశం. మన దేశానికి మనం ఏం చేస్తున్నాం, ఎవడేమనుకున్నా మాకు అక్కర్లేదు అనేది కదా. ఎగ్జాక్ట్లీ, ఆయనకి అప్లికేషన్స్ లేవు. అది నో అప్లికేషన్స్. నాకు కళ్యాణ్ గారు కూడా అది, నాకు రాష్ట్రానికి ప్రజలకు ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖలు చూడండి, మామూలు శాఖలు కాదు, చాలా కష్టం. అంటే ఎక్కువ పని ఉండే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రెండు చాలువా, అవి చాలా పని ఉండేవి, చాలా ఎక్కువ పని. ఎక్కువ విలేజ్లో రోడ్లు వేయాలి, మంచినీళ్ళు చేయాలి, అన్ని చేయాలి. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ వేరండి. 90% డెవలప్ అయి ఉంటుంది, 10% చేస్తే చాలు. అవును, బట్ అక్కడ 10% కూడా ఉండదు. అన్ని చేసి వీళ్ళందరినీ డెవలప్ చేసి లోపల ఒక ఆశయం, ఒక సిద్ధాంతం ఉంటేనే, లోపల ఉంటేనే అలాంటి జస్టిఫై చేయగలరు. అయితే ఒక్కటి అందరికీ అర్థమైన విషయం ఏంటంటేనండి, పవర్ స్టార్ అని అంటే ఊరికే సినిమా వాళ్ళు పేర్లు పెట్టేసుకుంటారు అని కొంతమంది. మర్చిపోయి మీరు అన్నారు కదా, చెప్తున్నాను. ఈ మధ్యన సినిమాల్లో ఆయన నా పవర్ తీసేయండి అన్నారు. అవునా? నాకు పవరే లేదు, నేను ఎందుకు పవర్ స్టార్ని పెడుతున్నారని నేను మొన్న మా టీచర్లు కూడా తీసాం. అసలు వద్దన్నారు, తీసేయమన్నారు. ఆయన అబ్జెక్షన్ ఆయన వద్దన్నారు. పవరే లేదు, పవర్ లేనప్పుడు పవర్ స్టార్ ఎందుకంటే తీసేయండి. అదే ఇప్పుడు అడగాలనుకుంటా. ఇప్పుడు మీరు తీసేమన్నారు, తీసేసాము. ఇప్పుడు మీరు పవర్ వచ్చింది కదా, మేము మా ఇష్టం మేము పవర్ స్టార్ని పెడదాం అడుగుతారు అనుకుంటున్నాను. అడగండి. ఇప్పుడు నిజంగా డిజర్వింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్ని సభల్లో, ఇప్పుడు ఆయన వద్దన్నా బయట ఏమో పవర్ స్టార్ అని అది రిజిస్టర్ అయిపోయింది, అందులో ఏమో మాట్లాడుతుంటారు. కానీ ఆయనకి ఇష్టం లేదు, వద్దన్నారు. మొన్న మేము టీజర్లో కూడా తీసేసి పవన్ కళ్యాణ్ ఇండియన్ యాజ్ అని పెట్టాం. అంతే పవర్ స్టార్ పెట్టాలి. ఒక్కటైతే వాస్తవం అండి, పవన్ కళ్యాణ్ అనే మాటకి మీరు ఇందాక అన్నట్టుగా జన సమీకరణ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఆపుకోలేక చావాలి ఆయన వస్తున్నారని చెప్తే. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన పవర్ స్టార్లు అలాంటి టైటిల్స్ ఆయనకు అక్కర్లేదండి. పవన్ కళ్యాణ్ అంటేనే పవర్ స్టార్ అని అర్థం. దాని అర్థం ఏంటంటే తెలుగులో పవర్ స్టార్ అని ఇంగ్లీష్లో అర్థం. అంచేత ఈ రోజున వరకే అభిమానులు చంద్రబాబు నాయుడు గారు ఏ సభలో కూడా ఆయన చాలా దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారనే మాట్లాడారండి. జనం దద్దరిల్లిపోయేవారు ఆ మాట అన్నప్పుడల్లా కూడా. అది ఇమేజ్. ఇప్పుడు ఈ రోజున ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్ మాట్లాడారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో ఆవిష్కారం అయిందండి, సాక్షాత్కారం జరిగింది. పబ్లిక్ గ్రహించారు. కానీ రోజా అసలు చాలా మన సినిమా హీరోయిన్ ఇండస్ట్రీ అమ్మాయి అయినా కూడా
ఈ పవన్ కళ్యాణ్ గారిని అవన్నీ నో కామెంట్స్ మనం No comments. కానీ ఇది బాగుంది. మీరు నాకు మొత్తం ఇంటర్వ్యూకి హైలైట్ ఏంటంటే ఆయన పవర్ తీసి మన్ను ఇప్పుడు మళ్ళీ పవర్ వచ్చింది. అడుగుదామని ఇది పర్మిషన్. అడగాల్సిన సందర్భం కదా. ఇప్పుడు ఆడియన్స్ కాదు అభిమానులు అందరూ ఇప్పుడు ఆయనకి అందరూ అభిమానులు అయిపోయారు. ఇవతల టీడీపీ, అవతల బీజేపీ, ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏమన్నాడు విన్నారుగా మీరు ఆ రోజు సభలో. 3 హైలైట్స్ ఇక్కడ తెలంగాణలో మోడీ గారు వచ్చిన మేరే పీచే పవన్ హై, మేరే పీచే పవన్ హై పార్లమెంట్లో ఏదైనా ఏ పవన్ హై ఆంది ఈయన గాలిగా తుఫాన్ అన్నారు. మొన్న ఆయన చేయబట్టుకు లాక్కొచ్చి చిరంజీవి గారు చేయబట్టుకొని అసలు ఫోటో అలా ఇలాగ ఆయన హ్యాపీ ఇలా చెప్తారు. అసలు 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కళ్యాణ్ గారిని ఇంకోటి గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు చెవిలో చెప్పి చిరంజీవి గారు అక్కడ ఉన్నారు. అవును అది నేను గమనించాను. ప్రైమ్ మినిస్టర్, 3rd టైం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. అవును ఆయన మా అన్నయ్య అక్కడ ఉన్నారని ఏదో చెప్పినట్టున్నారు. మనకు తెలియదు ఏమో చెప్పారు. ఇలా చూసి చేయబట్టుకుని లాక్కెళ్ళి ఆయన పట్టుకుని కలిపి ఇలాగ ఎత్తారంటే వాట్ ఏ మూమెంట్ అండి. గ్రేట్ మూమెంట్ నిజంగా, చాలా గ్రేట్. అది చిరంజీవి గారికి ఇచ్చిన ఆనర్, కళ్యాణ్ గారి మీద అభిమానం, రెండు. ఏ రియల్ హీరో హ్యాస్ ఎమర్జ్డ్ అండి ఫర్ ది స్టేట్ పాలిటిక్స్. ఆయన కేవలం సినిమాల్లోనే కాదు, రాజకీయాలు, ప్రజా జీవితం. రాజకీయం అన్నమాట తప్పు అండి, తప్పు మాట. రాజకీయం అన్నది కొంతమంది వాడుకుంటున్నాం. ఆయన ప్రజా జీవితంలో కూడా ఆయన పవర్ స్టార్ అని నిరూపణ ఆయన చేసుకున్నాడు. అవును, రాత్రి పగలు కష్టపడి చేసుకున్నాడు. సార్ ఎంత కష్టమో అంత. అసలు ఒక రాజకీయ పార్టీని నడపడం ఒక సింగిల్ మ్యాన్గా మీకు చాలా ఇంకా డీప్గా అన్ని రాజకీయాలు మాడితే చాలా ఉంటాయి. ఒక పార్టీని ఎంతమంది కమిటీలు ఉండాలి, ఎంతంత చేయాలి, ఇప్పుడు ఎక్కడో ఎవరినో చేయి చూపిస్తే వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. కానీ వాళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ సంపాదించాలనుకుంటారు, మళ్ళీ కరప్టెడ్ పార్టీ అయిపోద్ది. 100%. నేను ఫస్ట్ ఎంతమంది ఎలక్షన్లో చూసాడు. నేను ఎవరి నుంచో అక్కడి నుంచి వస్తాడు, వాళ్ళ పేర్లన్నీ చూసి ఆడు ఎవడో తెలియదు, వాడిని ఎలా సెలెక్ట్ చేయాలి. మిగతా పార్టీలు ఎలాగ అడ్మినిస్ట్రేట్ చేస్తారంటే వాళ్ళు ఎలా చూస్తే అక్కడ వాడు చూసుకుంటాడు, వీడు చూసుకుని అలా చేయరు. స్వచ్ఛందంగా ఉండాలి పార్టీ అనుకుంటారు. సో చాలా కష్టం ఇది అనుకుని కొంతమంది నాతో ఎప్పుడు డిస్కస్ చేస్తుంటే ఇది సాధ్యమా అని చాలామంది డిస్కస్. సాధ్యం, టైం వస్తే, వేవ్ వస్తే ఆటోమేటిక్ మారిపోద్దని నాకు నమ్మకం. నేను అనుకున్నాను. నాతో వ్యక్తి ఎప్పుడు డిస్కస్ చేసి చెప్పాను, అతను నా దగ్గరికి వచ్చి మీరు ప్రతిదీ నేను చెప్పినట్టే జరుగుతుంది, మీరు ఎంత అనలైజ్ చేశారని అంటూ ఉంటాడు. నేను మీడియా చెప్పాలని కాదు, నిజం అది. అవును, నాకు తెలుసు మీ ఇద్దరికి ఉండే వైబింగ్, మీ ఇద్దరికి ఉండే. అంటే నేను ఆయనతో ఎక్కువ డిస్కస్ చేయను కానీ అనలైజ్ చేస్తుండే వెనకాల. అనలైజ్ చేస్తుంటాం ఇలా అంటే మనస్తత్వం తెలుసు కాబట్టి, తర్వాత జరుగుతున్న సిచ్యువేషన్ తెలుసు కాబట్టి. ఎగ్జాక్ట్లీ సార్. సో థ్యాంక్ యూ రత్నం గారు. ఓ పక్కనేమో మీ హీరో గారు డిప్యూటీ సీఎం అవడం, మీ సినిమా రిలీజ్కి మీరు ఇప్పుడు అన్ని తాపత్రయాలు పడాలి. సినిమాని కంప్లీట్ మాటకి చెప్పడానికి బాగానే ఉంటుంది 22 రోజులేనని, బట్ ఆ 22 రోజులు ఎక్కడి నుంచి ఇస్తారన్నది. అలాగే నేను నిన్న చెప్పాను, ఆయనకి దీనికి కష్టం కలగకుండా, తర్వాత దేనికి చేయకుండా ఎప్పుడు ఆయన అవకాశం వీలుండే అలాగే చూసి చేసి అలాగే చాలా ప్రాబ్లం లేకుండా ఫినిష్ చేయాలనుకుంటున్నాను అనమాట. అదేవిధంగా ఏదో చేసేయాలని చేసాం, బాగా రావాలి. అందుకని దానికి కావాల్సిన హోంవర్క్ అంతా కరెక్ట్గా చేస్తున్నాను అనమాట. వెరీ నైస్. వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఆల్ ది యాంగిల్స్. హరిహర వీరమల్లు పార్ట్ 1, పార్ట్ 2, మళ్ళీ చిరంజీవి గారితో సినిమా, మళ్ళీ మీ డైరెక్షను, ఇవన్నీ కూడా మళ్ళీ రివైవ్ అవ్వాలి. తర్వాత మీరు రాజకీయాల్లో కూడా ముందడుగేసి జనసేన ద్వారా మళ్ళీ మీ తాలూకా సేవలను పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా వెనకాల పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ ప్రజా జీవితం మళ్ళీ బాగా కొనసాగాలి. ఎందుకంటే మీకు చాలా రాజకీయ స్పృహ కానీ ప్రజా చైతన్యం కానీ మీలో చాలా ఉన్నాయి. మాకు తెలుసు కదా, తమిళనాడు నుంచి మిమ్మల్ని మాకు ఎరుగుతాం కాబట్టి అవన్నీ కూడా ఇంకా బాగా జీవితాంతం కొనసాగాలని కోరుతున్నది మా హిట్ టీవీ ప్రత్యేకంగా, స్పెషల్గా. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఏం రత్నం, నిజంగానే ఆయన పేరుకి తగ్గట్టుగానే రత్నం లక్షణాలన్నీ ఆయనకున్న వ్యక్తి. ఆయన ఒక హ్యూమన్ డైమండ్ అనమాట. ఆయన తీసిన సినిమాలు, ఆ టేస్ట్, దాన్ని సాధించిన విజయాలు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా
నిరాడంబరంగా నిండుగా ఇన్నాళ్ళు బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో సినిమాతో మళ్ళీ బయటికి రాబోతున్నారు. రాజకీయాల్లోకి కూడా రావడానికి కూడా రాజకీయాల్లో కన్నా ప్రజా జీవితం ప్రజాసేవ వైపుకి నడవాలన్న ఆలోచనలు ఉన్నాయి ఆయనకి. మనం శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ లెట్ us wish him all the very best. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.